Welcome to our mathematics channel. 10th class mathematics 4th chapter అంటే pair of linear equations in two variables అనేటువంటి చాప్టర్ లో ఈ వీడియోలో మనం రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ నేచర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈ టాపిక్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ని డూ దిస్ ట్రై దిస్ సెక్షన్స్ ని సాల్వ్ చేయబోతున్నాం తెలుగు వివరణతో. సో ఈ వీడియోలోని టాపిక్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. ప్రధానంగా గ్రాఫికల్ మెథడ్ లో ఎలా చేయొచ్చు ప్రాబ్లమ్స్ అనేది గత వీడియోలో చేసాం. ఇక్కడ ఉన్నటువంటి డూ దిస్ సెక్షన్ ప్రాబ్లమ్స్ ను కూడా వీటితో పాటుగా సాల్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రై దిస్ సెక్షన్ పేజ్ నెంబర్ 83 లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ 1 to 4 ఇది కూడా గ్రాఫికల్ మెథడ్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. సో వీటిని కూడా ఈ వీడియోలో మనం సాల్వ్ చేస్తాం. సో ఈ టాపిక్ కి ముందు ఈ చాప్టర్ లోని ప్రీవియస్ లింక్స్ కానీ అలాగే ఇతర చాప్టర్స్ చేసిన కొన్ని లింక్స్ కానీ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్లో మనం ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి ముందు ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి థియరిటికల్ టాపిక్, మనకి ఇచ్చినటువంటి రెండు ఈక్వేషన్స్ ఈ రూపంలో ఉంటాయి. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. అంటే మనకి లీనియర్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. సో xyలో ఉంటూ టూ వేరియబుల్స్లో డిగ్రీ 1గా ఉంటుంది కాబట్టి జనరల్ ఫామ్ ఈ విధంగా రెండు ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు కోఎఫిషియన్స్ వేరియేషన్ చూపించడానికి a1 b1 c1 అని మొదటి ఈక్వేషన్లోవి, a2 b2 c2గా రెండో ఈక్వేషన్లోవి తీసుకుంటాం. కాబట్టి ఏ కండిషన్ ఉంటే వాటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటుంది, ఆల్జీబ్రాయిక్గా ఏమని పిలుస్తాం, వాటి గ్రాఫ్ గీసినప్పుడు వచ్చే స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మీకు గతంలో చేసినటువంటి టాపిక్నే ఒకసారి ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ముందుగా ఇవి ఒకసారి మనం రివైజ్ చేసుకున్న తర్వాత ఈ ప్రాబ్లమ్స్ చేసినట్లయితే ప్రాబ్లమ్స్లో రాయబోయే మ్యాటర్ కూడా ఇవి మనకి లింకప్ అయి ఉంటాయి. సో ముందుగా కండిషన్ వీటిని చూసినప్పుడు ఎక్స్ కోఎఫిషియన్స్ రేషియో అండ్ వై కోఎఫిషియన్స్ రేషియో ముందు మనం కనుక్కోవాలి. అంటే a1/a2 b1/b2 వాల్యూస్ ఫస్ట్ మనం చూడాలి ఇచ్చిన ఈక్వేషన్స్లో. అవి రెండు ఈక్వల్గా లేనట్లయితే దెన్ వీ కెన్ గెట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. అంటే వాటిని గ్రాఫ్గా గీచినప్పుడు ఇలా ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చాయి అంటే వీటికి సొల్యూషన్ ఒక్కటే ఉంటుంది, కామన్ సొల్యూషన్. సో వీటిని కన్సిస్టెంట్ సిస్టమ్ అంటాం. యూనిక్ సొల్యూషన్ అంటే ఏకైక సాధన మనం రాయగలుగుతాం. ఈ పాయింట్ ఏదైతే ఇంటర్సెక్టింగ్ అయిందో గ్రాఫ్లో అదే రెండింటికి కామన్ సొల్యూషన్గా చెప్తాం. నెక్స్ట్ a1/a2 ఈక్వల్ టు b1/b2 అంటే ఎక్స్ అండ్ వై కోఎఫిషియన్స్ రేషియో ఈక్వల్ అవుతూ కాన్స్టెంట్స్ రేషియో మాత్రం వేరుగా ఉంటే నాట్ ఈక్వల్ టు c1/c2గా ఉంటే దెన్ వి గెట్ ప్యారలల్ లైన్స్. అంటే అప్పుడు సొల్యూషన్ ఉండదు, రెండింటికి ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉండదు. సో దెర్ ఇస్ నో సొల్యూషన్, కామన్ సొల్యూషన్. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్. సో వీ కెన్ గెట్ ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అంటే అన్ని కోఎఫిషియన్స్ రేషియోస్ కూడా రిలేటెడ్గా సమానంగా ఉంటాయి. a1/a2 అంటే y కోఎఫిషియన్స్ b1/b2, కాన్స్టెంట్స్ c1/c2 తీసుకున్న రేషియోస్ అన్ని ఒకే విధంగా వస్తే అప్పుడు ఇవి డిపెండెంట్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. అంటే ఒక ఈక్వేషన్నే కొంచెం మాడిఫై అంటే మరొక రూపంలో మనం మార్చడం ద్వారా రెండో ఈక్వేషన్ ఏర్పడుతుంది తప్ప రెండు వేరు వేరు ఈక్వేషన్స్ అవ్వవు. దానివల్ల ఇక్కడ ఒకటే లైన్ ఫామ్ అవుతుంది, ఒక లైన్ మీదే మరొక లైన్ కూడా వచ్చినట్లు అవుతుంది కనుక కోఇన్సిడెంట్ లైన్స్ ఏకీభవించడం అంటాం. ఇక్కడ కూడా ఇది కన్సిస్టెంట్ అంటే వీటికి సొల్యూషన్స్ ఉన్నాయి బట్ డిపెండెంట్ అని చెప్పి పిలుస్తాం. సో ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లమ్స్లో కూడా ఈ మూడు రకాల ప్రాబ్లమ్స్ కూడా ఒక్కొక్కటి మనం చూస్తాం అనమాట. సో ఇప్పుడు మనం చేయదలుచుకున్నటువంటి డూ దిస్ సెక్షన్లోని ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. సో డూ దిస్ సెక్షన్ పేజ్ నెంబర్ 83 టెక్స్ట్ బుక్లోది. ముందుగా వీటిలో 3 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ఒకసారి చదవండి. చెక్ ఈచ్ ఆఫ్ ద గివెన్ సిస్టమ్స్ ఆఫ్ ఈక్వేషన్స్ టు సీ ఇఫ్ ఇట్ హ్యాస్ ఏ యూనిక్ సొల్యూషన్, ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఆర్ నో సొల్యూషన్, సాల్వ్ దెమ్ గ్రాఫికల్లీ. సో ఇక్కడ అడిగింది చూడండి, గత వీడియోలో చేసినట్లుగానే మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. అయితే ఇక్కడ ముందే చెక్ చేయమని ఉంది. అంటే గ్రాఫ్ గీచి చేయక ముందే ఈ ఈక్వేషన్స్ చూడడం ద్వారా ఇప్పుడే మనం నేర్చుకున్నటువంటి టేబుల్లోని దాన్ని స్టడీ చేయడం ద్వారా మనకి ముందుగానే ఇవి చెప్పొచ్చు. యూనిక్ సొల్యూషన్ ఉంటుందా, ఒకటే సొల్యూషన్ వీటికి వస్తుందా, ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే అపరిమితమైన సాధనలు ఉంటాయా, ఆర్ నో సొల్యూషన్ అసలు వీటిన్నిటికీ కామన్ సొల్యూషన్ పాసిబుల్ ఉండదా అనే విషయాలు మనం చెప్తాం. దానికి మనకి a1 b1 c1 a2 b2 c2 ద్వారా వాటి రేషియోస్ వెరిఫికేషన్ ద్వారా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వాటిని గ్రాఫికల్గా సాల్వ్ చేస్తాం. ఆటోమేటిక్గా వీటి గ్రాఫ్ గీచి కూడా దాన్ని మనం వెరిఫై చేసుకుంటాం. సో ముందు ప్రతి ప్రాబ్లం ఇవ్వగానే చేయవలసింది ఏంటనేది చూడండి. ఇచ్చిన ఈక్వేషన్స్ని ఫస్ట్ మనం వేటితో కంపేర్ చేయాలనుకున్నాం. మనం జనరల్గా ఏదైనా సరే ఇక్కడ ఫార్మేట్ ax
ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఒక ఇచ్చినటువంటి లీనియర్ ఈక్వేషన్ అంటే ఈ రూపంతో కంపేర్ చేయాలి. కాకపోతే రెండు ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి a1 b1 c1 అని a2 b2 c2 అని తీసుకోవాలి. సో ఇక్కడ ఈక్వల్ టు సి రాసినా పర్వాలేదు, అన్నీ ఒకవైపు తీసుకొచ్చింది జనరల్ ఫామ్. కాబట్టి మనం ముందు చేయాల్సిన పని ఏంటంటే ఈ1 కూడా లెఫ్ట్ సైడ్కి రాస్తే సపోజ్ ఇదే ఈక్వేషన్ని 2x ప్లస్ 3y మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. సో ఆ 1 కూడా ఇటువైపు రాసి మొత్తం ఈక్వల్ టు 0 వచ్చే విధంగా ఈక్వేషన్ రాసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ మనం చూసుకున్నట్లయితే 3x మైనస్ y 7 కూడా లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే మైనస్ 7 ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండింటిని మీరు ముందు దేంతో కంపేర్ చేయాలి? ఇలా ax by c. కాకపోతే మొదటి ఈక్వేషన్ కాబట్టి అక్కడ a1 ఇది b1 ఇది c1 గా తీసుకుంటాం. సెకండ్ ఈక్వేషన్లో a2 b2 c2 ఈ రూపంలో తీసుకుంటాం. మనకి అన్ని టర్మ్స్ ఇక్కడ ఉన్నాయి, ఉండాల్సిన 3 టర్మ్స్ కాబట్టి a1 b1 c1 వాల్యూస్ a2 b2 c2 వాల్యూస్ ముందుగా రాసుకుంటే ముందు మనం చెక్ చేయడానికి ఉపయోగపడేది ఆ కండిషన్ అన్నమాట. ఫస్ట్ మనల్ని చెక్ చేయమన్నాడు కాబట్టి ముందు నేను వాల్యూస్ రిప్రజెంట్ చేస్తున్నాను చూడండి. సో హియర్ a1 ఈక్వల్ టు a1 అంటే ఏంటి? ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న x కోఎఫిషియంట్ ఎంత? 2. నెక్స్ట్ b1 ఎందుకంటే ఒక ఈక్వేషన్లో ఏబీసీలు రాశాక మరొక ఈక్వేషన్లో ఏబీసీలు రాస్తే మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. b1 అంటే y కోఎఫిషియంట్ ఎంత ఉంది? 3. సింబల్తో సహా రాయాలి. c1 మీన్స్ కాన్స్టెంట్, ఫస్ట్ ఈక్వేషన్లోని కాన్స్టెంట్ లెఫ్ట్ సైడ్కి వచ్చాక ఎంత ఉంది? అది -1. సో ఇది అదేవిధంగా a2 b2 c2 కూడా రాయాలి. ఇది సెకండ్ ఈక్వేషన్ చూసి రాస్తాం. a2 అంటే సెకండ్ ఈక్వేషన్లో x కోఎఫిషియంట్ 3. b2 మీన్స్ సెకండ్ ఈక్వేషన్ y కోఎఫిషియంట్. చూడండి ఇక్కడ y కోఎఫిషియంట్ యాక్చువల్లీ ఏ నెంబర్ లేదు కాబట్టి 1 గా ట్రీట్ చేయాలి. మైనస్ సింబల్ కూడా ఉంది కనుక b2 వాల్యూ -1. c2 అంటే సెకండ్ ఈక్వేషన్లోని కాన్స్టెంట్ వాల్యూ మనం ఇక్కడ చూస్తే -7. సో ఈ రెండు కూడా చూడండి వీటితో కంపేర్ చేసి రాస్తాం. రాసిన తర్వాత మనం ఏం చేయాలి? ఫస్ట్ x కోఎఫిషియన్స్ రేషియో అంటే ఏ రేషియో తర్వాత b రేషియోస్ కనుక్కున్నాక ఆ రెండు ఈక్వల్గా లేకపోతే ఈ థర్డ్ రేషియో మనం కనుక్కోవడం అవసరం లేదు, డైరెక్ట్గా అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఇవి ఈక్వల్ వస్తే అప్పుడు సి వాల్యూస్ యొక్క రేషియో కూడా కనుక్కోవాలి. సో ముందు మనం ఏం చేస్తాం? x కోఎఫిషియన్స్ రేషియో కనుక్కుంటాం a1/a2. ప్రతి ప్రాబ్లంకి ముందు చేయాల్సిన పని ఇదే. మేము గ్రాఫికల్గా ఇచ్చి ఇలా చెక్ చేయమన్నప్పుడు ముందు చేయాల్సిన పని అయితే ఇదే, అబ్జర్వ్ చేయండి. సో a1/a2 మనం ముందుగా చేస్తాం. a1/a2 అంటే చూడండి ఇక్కడ డైరెక్ట్గా ఆ నెంబర్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటే 2/3. సో a1/a2 వాల్యూ 2/3. ఇంకా దీంతో సింప్లిఫికేషన్ అయిపోయింది, ఇంకేం క్యాన్సిల్ అవ్వు. నెక్స్ట్ ఏం చేస్తాం? b1/b2 అంటే y కోఎఫిషియన్స్ రేషియోస్ చేస్తున్నాం. సో ఇక్కడ 3/-1 ఆర్ -3గా దీన్ని మనం చెప్పొచ్చు. 3/1 3 కనుక ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా? a1/a2 b1/b2 అసలు సమానంగా రాలేదు. చూడండి ఇక్కడ 2/3 వస్తే ఇక్కడ కూడా 2/3 వచ్చినట్లయితే అవి సమానం. రాలేదు కాబట్టి అదే విషయం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. సో a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. మనం చెప్పుకున్న ఇంతకుముందు 3 కండిషన్స్లో ఆల్రెడీ ఇది ఫస్ట్ కండిషన్ చూడండి. అంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అనేది మనకి ఫస్ట్ కండిషన్. సో ఆ కండిషన్ ప్రకారం మనం ఏం చెప్పగలం అనేది ఇక్కడ రాసుకుంటాం. సో ఈ ప్రాబ్లంలోని నెక్స్ట్ పార్ట్ మనం అంటే రాయాల్సిన పార్ట్ ఇంకా రాస్తున్నాం. ఎప్పుడైతే ఈ మొదటి కండిషన్ పాటించిందో ఇక్కడ xy కోఎఫిషియన్స్ రేషియో ఒకలా లేదో వాటిని డెఫినెట్గా మనం సాల్వ్ ఈజీగా చేయగలుగుతామని అర్థం. ఎందువల్లంటే ఇక్కడ ఏదో ఒక xr y కోఎఫిషియన్స్ని ఈక్వల్ చేయడం ద్వారా మనం మరొక వాల్యూని కనుక్కోవచ్చు సబ్స్టిట్యూషన్లో, దాన్ని బట్టి మరొక వాల్యూ కూడా కనుక్కోవచ్చు. అంటే నార్మల్గా ఆల్జీబ్రాయిక్ మెథడ్లో సాల్వ్ చేయడానికి. బట్ గ్రాఫికల్గా మనం ఏం చెప్పొచ్చు? ఈ కండిషన్ ఇవ్వగానే ఈ లైన్స్ వేటిని రిప్రజెంట్ చేస్తాయో చెప్పొచ్చు. దేర్ఫోర్ దీస్ లైన్స్ రిప్రజెంట్స్ అంటే ఈ లైన్స్ వేటిని సూచిస్తాయి? ఈ రెండు లైన్స్ కూడా లేదా ఈ రెండు ఈక్వేషన్స్ కూడా వేటిని సూచించాలి మన ఉద్దేశంలో? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నమాట. అంటే మనం చూడండి ఇప్పుడు ఇక్కడ గ్రాఫ్ గీయక ముందే ఆ విషయాన్ని చెప్తున్నాం, తర్వాత మనం అది గ్రాఫ్ గీచి కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇలా ఉన్నప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉంటాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఉండటమే కాదు, యూనిక్ సొల్యూషన్, ఇన్ఫినిట్లీ ఆర్ నో సొల్యూషన్, ఈ మూడిట్లో ఏది చెప్పాలి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ మీన్స్ వి హ్యావ్ యూనిక్ సొల్యూషన్. దేర్ఫోర్ దీస్ హ్యావ్ అంటే ఈ రెండు ఈక్వేషన్స్ కూడా ఏం కలిగి ఉంటాయి? ఏ యూనిక్ సొల్యూషన్ అంటే ఒక కామన్ యూనిక్ సొల్యూషన్ని కలిగి ఉంటాయి అన్నమాట. అంటే రెండింటికి ఒకటే ఒక సాధన ఉంటుంది. బికాజ్ ఇక్కడ x వాల్యూ ఆర్ y వాల్యూ అంటే x వాల్యూ అండ్ y వాల్యూ కలిపి ఒకే పేరు మనం ఈ రెండింటికి కామన్గా వచ్చేలా రాయొచ్చు అని అర్థం అనమాట. అవి ఎలా రాస్తాం అనేది ఇప్పుడు మనం గ్రాఫికల్గా సాల్వ్ చేయమన్నాడు కాబట్టి ఇప్పుడు గ్రాఫ్ మెథడ్లో చేస్తాం. అంటే ఈ ప్రాబ్లంలో ముందు చేయాల్సిన పార్ట్ ఇప్పుడు పూర్తి చేసాం. ఇక గ్రాఫికల్గా ఎలా సాల్వ్ చేయాలి అనేది గత వీడియోలో చేసినట్టుగా మళ్ళీ చేద్దాం. అంటే ముందు ఈ ఈక్వేషన్స్ని కొంత మోడిఫై చేసి రాసుకుని x వాల్యూ కానీ y వాల్యూ కానీ వచ్చేలా చేసి x తెలిస్తే yని y తెలిస్తే xని కూడా
మనం కనుగొనవచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడికే యూనిక్ సొల్యూషన్ అనే పార్ట్ పూర్తి చేసాం కాబట్టి ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు గ్రాఫికల్గా ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో సేమ్ ప్రాబ్లంలో నేను ఏం చేశాను, ఇప్పుడు మీకు ఆ చెకింగ్ పార్ట్ని తీసివేసిన తర్వాత, అంటే అది మీరు నోట్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని కూడా నేను డైరెక్ట్గా చూడండి ఏం రాశాను. మనకి ఇక్కడ 2x వాల్యూ ఎంత వస్తుంది, దీని నుంచి x వాల్యూ ఎంత వస్తుందో రాసాం. అదేవిధంగా దీని నుంచి y వాల్యూ ఎంత వస్తుందో నేను ప్రజెంట్ చేశాను. దాని తగ్గ టేబుల్ని కూడా ఇక్కడ డిజైన్ చేసుకున్నాను చూడండి. అంటే ఇందులోంచి నేను x వాల్యూని సబ్జెక్ట్గా రాశాను. ప్లస్ 3y వస్తే 1 మైనస్ 3y అయింది. సో ఇంటూ 2 వస్తే బై అయింది కాబట్టి ఇది మనకి సరిపోవాలంటే 1 మైనస్ 3y/2 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా 3x మైనస్ y ఈక్వల్ టు 7 అని ఉందంటే ఈ మైనస్ y ఇటు వస్తే 7 ఇటు వచ్చింది. సో 3x మైనస్ 7 ఈక్వల్ టు y. సో y వాల్యూ 3x మైనస్ 7. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక ఈక్వేషన్లో నేను x వాల్యూ రాశాను, మరొక ఈక్వేషన్లో y వాల్యూ రాశాను. అంటే మనం పాయింట్స్గా తీసుకునేటప్పుడు ఏది ముందు ఏది వెనకైనా తీసుకోవచ్చు. బట్ ఆర్డర్డ్ పేర్ రాసేటప్పుడు x ఫస్ట్ రాయాలి, y సెకండ్ రాయాలి అనేది మాత్రం మనకు తెలుసు. బట్ ఇక్కడ ఈక్వేషన్లో ఏది మనకు కన్వీనియంట్ అది రాసుకోవచ్చు. ఇక్కడ నేను x రాయడానికి కారణం ఏంటి అంటే చూడండి, ఇదైతే x అయితే బైలోకి 2 వస్తుంది, y అయితే బైలోకి 3 వస్తుంది. బట్ 3 అనేది అన్ని నెంబర్స్తో ఈజీగా డివైడ్ అవ్వదు. అదే బై 2 ఉంటే మనం ఈజీగా చేయొచ్చు. అందువల్ల ఇక్కడ 2, 3 ఇలాంటి కోఎఫిషియెంట్స్ ఉన్నప్పుడు బైలో 2 రావడానికి మనం ప్రిఫర్ చేయాలి. అందుకని ఎక్స్ని సబ్జెక్ట్గా రాసుకుంటే ఈ ప్రాబ్లం ఈజీగా ఉంటుంది. సో y వాల్యూ తీసుకొచ్చేసాం. ఇప్పుడు చూడండి మనం ఏం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ సూత్రం x ఉంది కాబట్టి y వాల్యూ ముందు సెలెక్ట్ చేసుకుంటే 1లోంచి 3y మైనస్ చేసి వచ్చిన దాన్ని 2తో డివైడ్ చేస్తే x వాల్యూ వస్తుంది. అదే ఇక్కడైతే డైరెక్ట్గా y వాల్యూ ఈజీగా వచ్చింది. 3xలో నుంచి 7 తీస్తే y. సో xని మనం సెలెక్ట్ చేసుకుని దాన్ని ట్రిపుల్ చేసి దానిలోంచి 7 మైనస్ చేస్తే అది y అవుతుంది. సో దీని ఆధారంగా ఇప్పుడు మనం పాయింట్స్ని ఇక్కడ ఎన్నుకుంటాం. సో వైకి డిఫరెంట్ వాల్యూస్ తీసుకోవాలి కాబట్టి y బదులు చిన్న చిన్న వాల్యూస్ మనకు తెలిసి తీసుకుందాం, ఈజీగా ఉండేవే. బట్ ఇక్కడ బై 2 ఉంది చూడండి, అంటే వీలైనంత వరకు పైది ఒక ఈవెన్ నెంబర్ వచ్చేది తీసుకుంటే మంచిది. ఇక్కడ ఆల్రెడీ ఆడ్ నెంబర్ ఉంది కనుక ఇది కూడా ఆడ్ వచ్చేది ప్రిఫర్ చేస్తే రెండు ఆడ్ల మధ్య డిఫరెన్స్ ఆర్ సమ్ మనకి ఈవెన్ అవుతుంది కనుక y వాల్యూ ఇప్పుడు సపోజ్ 0లు 2లు కాకుండా 1 కానీ 3 కానీ లేదంటే -1 కానీ ప్రిఫర్ చేయాలి. ఎందువల్ల ఇక్కడ 1 అనుకున్నాం అనుకోండి, సపోజ్ y వాల్యూ 1 మైనస్ 3 వస్తుంది. అంటే అక్కడ ఈవెన్ నెంబరు గ్యాప్ వస్తుంది కనుక 2తో ఈజీగా డివైడ్ చేయొచ్చు. 0 అనుకున్నాం అనుకోండి, ఈ పార్ట్ అంతా 0 అయిపోయింది. సో 1/2 అంటే మొత్తానికి డెసిమల్స్ వస్తున్నాయి. డెసిమల్స్ వచ్చినా మనకి ప్రాబ్లం కాదు, ఒక డెసిమల్ వచ్చినా. అయినా సరే వీలైనంత వరకు పాయింట్స్లో కాకుండా చేస్తే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు ఈ ఇష్టం వచ్చిన వాల్యూ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం 3 వాల్యూస్ ప్రిఫర్ చేస్తున్నాం, 2 చాలు యాక్చువల్గా. ఎందుకంటే లీనియర్ ఈక్వేషన్ అంటేనే లైన్ వస్తుంది, లైన్ డిసైడ్ చేసేది 2 పాయింట్సే. బట్ మనం కరెక్ట్ లైన్ని ఎంచుకున్నామో లేదో కన్ఫర్మేషన్ కోసమైనా థర్డ్ పాయింట్ని తీసుకోవడం బెటర్ అనమాట. సో ఇక్కడ y వాల్యూ అందుకే నేను ముందుగా ఏం తీసుకుంటున్నాను అంటే 1గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో y వాల్యూ ఫస్ట్ వాల్యూ 1 చెప్పాం కదా. 0 అనే దానికంటే 1 ఇక్కడ సూటబుల్, ఎందుకంటే ఇక్కడ ఆడ్ నెంబర్ మధ్య డిఫరెన్స్ ఈవెన్ వస్తుంది. ఇప్పుడు చూడండి y ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, x మనం కనుక్కోవచ్చు. 1 మైనస్ 3 ఇంటూ 1/2 చూసారు కదా. ఇక్కడ y ప్లేస్లో నేను 1 రాశాను. సో 3 1s are 3 అయింది. 1లోంచి 3 తీస్తే ఎంత -2. సో -2/2 వచ్చింది. 2 క్యాన్సిల్ 1 టైం కాబట్టి ఇక్కడ x ప్లేస్లో చివరికి ఎంత వచ్చింది -1. బట్ ఇప్పుడు దాన్ని ఒక పాయింట్గా గ్రాఫ్లో మెన్షన్ చేసేటప్పుడు ముందు x వాల్యూ చెప్పాలి, తర్వాత y వాల్యూ చెప్పాలి కాబట్టి ఫస్ట్ రాయాల్సింది ఏంటి, బ్రాకెట్లో -1 నెక్స్ట్ 1. సో మనం ఫస్ట్ ఈక్వేషన్కి సూటబుల్గా తీసుకున్నటువంటి ఒక ఫస్ట్ పాయింట్ -1, 1 అనమాట. ఇది మీరు ముందుగా x -1 సెలెక్ట్ చేసుకుని కూడా చేయొచ్చు, కానీ వైని తీసుకోవడం వల్ల ఇక్కడ ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే మనకి x వాల్యూ బై 2లో ఉంది కాబట్టి. నెక్స్ట్ 1 అయిపోయింది. ఇప్పుడు చూడండి y వాల్యూ మార్చాలి. 1 కాకుండా ఇంకా అంటే మనం ఇప్పుడే అనుకున్నాం 0 లేదా 2 ఇలాంటివి సూటబుల్ కాదు, అంటే డెసిమల్స్ వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే ఆడ్ నెంబర్స్ తీసుకోవాలి కాబట్టి 1 తర్వాత మళ్ళీ మనం ఏం ప్రిఫర్ చేయొచ్చు, 3 కానీ లేదంటే -1 ఇలాంటివి ప్రిఫర్ చేయాలి. సపోజ్ y వాల్యూ 1 అనుకున్నాం కాబట్టి ఈసారి y వాల్యూ -1 అనుకుందాం. పెద్ద పెద్ద నెంబర్స్ కాకుండా వీలైనంత వరకు 1, 2, 3 లోపే డిఫరెంట్ సైన్స్తో మనం తీసుకోవచ్చు. ఇప్పుడు y ఉన్న ప్లేస్లో -1 రాద్దాం. అంటే ఏం చేంజ్ అవుతుంది చూడండి, x is equal to 1 minus 3 into -1/2. చూడండి ఇక్కడ నేను y ఉన్న ప్లేస్లో -1 రాశాను. దానివల్ల మైనస్ ఇంటూ మైనస్ వచ్చింది, ఇక్కడ -3 into -1 +3 అవుతుంది. సో 1 + 3 వాల్యూ 4 అవుతుంది. ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూ వచ్చింది అనమాట, 4/2. సో 4/2 క్యాన్సిల్ చేస్తే మనకి 2 కాబట్టి y వాల్యూ -1 అయినప్పుడు x వాల్యూ 2 అయింది. సో ఇక్కడ ఆర్డర్ పేర్లో ఫస్ట్ x వాల్యూ రాయాలి కాబట్టి 2, -1 అనేది మరొక సొల్యూషన్ ఈ లైన్కి. ఇక మరొకటి తీసుకోవాలి, 1 తీసుకున్నాం, -1 తీసుకున్నాం కాబట్టి ఇలాంటి ఆడ్ నెంబర్ ఏదైనా తీసుకుంటే బెటర్ కనుక 1 తర్వాత వచ్చి ఆడ్ నెంబర్ 3 తీసుకుందాం ఈసారి, అంటే y వాల్యూ 3. ఇలా మీకు నచ్చిన నెంబర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ లైన్ అయితే ఏది మారదు, మీ ఇష్టం వచ్చిన పాయింట్స్ ఇక్కడ రాసినా
ఇవి కరెక్ట్గా సొల్యూషన్ చేసి గ్రాఫ్లో గుర్తిస్తే అందరికీ ఒకే లైన్ వస్తుంది. సో ఇప్పుడు y ప్లేస్లో 3 రాయాలి చూడండి. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3 ఇంటూ y ప్లేస్లో కూడా 3 బై 2. సో నేను ఇక్కడ y ప్లేస్లో 3 రాశాను. 3 3 ఆర్ 9. 1లోంచి 9 తీస్తున్నాం. 1 మైనస్ 9 ఎంత అవుతుంది? -8. సో -8/2 వచ్చింది కనుక 2 8లో 4 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి x ప్లేస్లో వచ్చింది -4, y ప్లేస్లో 3. చూడండి ఇక్కడ మనం ఫస్ట్ y తర్వాత x రాస్తాం కాబట్టి ఇక్కడ ఆర్డర్డ్ పేరు మాత్రం జాగ్రత్తగా చూసి రాసుకోవాలి. ఈ కాలంలో అది ఫస్ట్, ఈ కాలంలో సెకండ్ రాసుకోవాలన్నమాట. మరి ఇలా సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే మీకు చెప్పాను కదా, ఎలా అయినా చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్ని y సబ్జెక్ట్గా చేసుకుని కూడా రాసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఇవే రకం పాయింట్స్ వస్తాయి. కానీ ఆ పాయింట్స్ ఎంచుకోవడంలో కొంచెం థింక్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. అందువల్ల బైలో 3 ఉండటం వల్ల 3 కరెక్ట్గా క్యాన్సిల్ అయ్యి ఎంచుకోవాల్సి వస్తుంది. అదే ఇలా ఉంటే బై 2 ఉండడం వల్ల ఒక చిన్న కామన్ సెన్స్తో బై 2 ఉంది కనుక పైన ఈవెన్ నెంబర్ వచ్చేలా మనం ఎంచుకుంటే సరిపోతుంది. సో ఈ 3 పాయింట్స్ కూడా ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తాయి. నెక్స్ట్ మనం సెకండ్ ఈక్వేషన్ చూసినట్లయితే ఇప్పుడు మీకు 3x - y = 7 ఉంది. దాని ఆధారంగా y వాల్యూ ఈజీగా 3x - 7. ఇక్కడ మనకి ఫ్రాక్షన్ లేదు కాబట్టి ఏ వాల్యూస్ తీసుకున్నా ఈజీగా వచ్చేస్తాయి xలు. కాబట్టి మనం 0 నుంచి ఏదైనా తీసుకోవచ్చు. సో మన ఇష్టం వచ్చిన ప్రిఫర్ చేద్దాం. ముందుగా x వాల్యూ నేను 1గా తీసుకుంటున్నాను. x వాల్యూ 1 ఏదైనా అనుకోవచ్చు కదా, ఇక్కడ ఏది తీసుకున్నా ఫ్రాక్షన్స్ లేవు. సో ఇప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది? 3 1s - 7. x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 3 - 7 వచ్చింది. 3లోంచి 7 తీస్తే -4. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ 1, -4. ఇక్కడ ఇదే ఆర్డర్, ఎందుకంటే x ఫస్ట్ y సెకండ్ వరుసగా తీసుకున్నాం కాబట్టి ఇది కలిపి పాయింట్గా రాసేయచ్చు. ఇక్కడ అంటే రివర్స్ రాయాలి, ఇది ఎందుకంటే ఇక్కడ x కనుక్కోవడం ఈజీగా ఉంటుందని చేసాం. బట్ ఇక్కడ y కనుక్కోవడమే ఈజీ కాబట్టి yకి కోఎఫిషియంట్ అసలు లేదు కనుక డైరెక్ట్ y వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ x బదులు 1 అయిపోయింది. ఏ నెంబర్ తీసుకున్నా పర్వాలేదు కాబట్టి మనం పెద్ద పెద్ద నెంబర్స్ రాయకుండా 2 మరో నెంబర్ని మనం మళ్ళీ చేంజ్ చేస్తాం. 1 తర్వాత 2. సో ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు x ఉన్న ప్లేస్లో 2 రాసి చూడండి. ఇక్కడ x ఉన్న ప్లేస్లో 2 రాస్తే 3 2s are 6 -7. 6లోంచి 7 తీస్తే -1. సో 2, -1 ఇస్ ద అనదర్ పేర్. xలో 2, yలో -1 వచ్చింది. ఇంకోటి తీసుకుందాం అనుకున్నాం కాబట్టి 1 2 ఇదే వరుసలో వెళ్తున్నాం కనుక ఇది కూడా సేమ్ 3 తీసుకుందాం. ఎందుకంటే మనకి పెద్ద పెద్ద నెంబర్స్ రాకుండా ఉంటాయి ఇలా తీసుకుంటే. సో 3 × 3 -7. x ప్లేస్లో 3 తీయడం వల్ల 3 3s are 9 అయింది. 9లోంచి 7 అంటే 2. సో 3, 2 ఇస్ ద అనదర్ పేర్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్ సూటబుల్ అయ్యే 3 పేర్స్ని, సెకండ్ ఈక్వేషన్ సూటబుల్ అయ్యే 3 పేర్స్ని పాయింట్స్ ఆర్డర్డ్ పేర్స్ రూపంలో తీసుకున్నాం కాబట్టి వీటి ఆధారంగా ఇప్పుడు మనం ఏం చేస్తాం, గ్రాఫ్ యాప్లోకి వెళ్ళి గ్రాఫ్ షీట్ తీసుకుని గ్రాఫ్లో ఈ పాయింట్స్ని ప్లాట్ చేసి ఈ మూడింటిని కలిపి ఒక లైన్ని, ఈ మూడింటిని కలిపి మరో లైన్ని గీయడం ద్వారా ఆ రెండు లైన్స్ ఎక్కడ మీట్ అవుతాయో అది కామన్ సొల్యూషన్గా మనం తీసుకుంటాం. ముందు ఈ రెండు లైన్స్ మనం డ్రా చేయాల్సి ఉంది. లైన్స్ డ్రా చేయాలంటే ముందు ఈ పాయింట్స్ని మనం అక్కడ ప్లాట్ చేయాలి. సో గ్రాఫ్ షీట్లో మీరు ఇక్కడున్న అంకెల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అన్ని చిన్న చిన్న అంకెలు. సో గ్రాఫ్లో మనకి ఈ ప్రాబ్లమ్స్కి ఏ హెవీ స్కేల్ తీసుకోకుండా జస్ట్ 1 యూనిట్ స్కేల్తో ఒక గ్రాఫ్ను మనం ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం చూడండి. సో ఇప్పుడు మీకు గ్రాఫ్ షీట్ని తీసుకున్నాను. ఇది x యాక్సిస్, y యాక్సిస్, ఓన్లీ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ చాలు వీటికి. ఎందుకంటే ఇదిగో మనకు కావాల్సిన పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ పాయింట్స్ అన్ని ఇవి, సెకండ్ ఈక్వేషన్కి ఆ టేబుల్లో వచ్చిన పాయింట్స్ ఇవి. అన్ని అంకెలు దాదాపు 4 లోపే ఉన్నాయి కాబట్టి మనం ఎటు చూసినా ఒక 1 యూనిట్ తీసుకుంటే సింపుల్గా మనం గ్రాఫ్ని డ్రా చేయొచ్చు. ముందుగా మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఈక్వేషన్కి సంబంధించిన పాయింట్స్ని ఇక్కడ ప్లాట్ చేద్దాం. -1, 1. మరి -1 1 అంటే x వాల్యూ -1 అంటే చూడండి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఉంటుంది, y వాల్యూ 1 అంటే ఇది. సో -1 1 కాబట్టి ఈ రెండుకి సూటబుల్ పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో దీన్ని ఫస్ట్ మనం ప్లాట్ చేయాలి. -1, 1 ఇస్ ద ఫస్ట్ పాయింట్. 2, -1. xలో 2 ఎక్కడ ఉందో చూడండి, రైట్ సైడ్ ఇది xలో 2, yలో -1 అంటే డౌన్ సైడ్ ఉంటుంది. ఇదిగో 2 -1 అంటే ఈ రెండింటికి సూటబుల్ పాయింట్ ఈ ప్లేస్ అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ 2, -1. అనదర్ పాయింట్ -4, 3. xలో -4 చూడాలి. చూడండి xలో -4 అంటే ఇటువైపు, yలో 3 అనేసరికి ఇదిగో ఇక్కడ చూడండి, yలో 3 కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ వచ్చింది -4, 3. ఇప్పటికే 3 పాయింట్స్ ప్లాట్ చేసాం కాబట్టి చూడండి ఈ మూడింటిని జాయిన్ చేస్తే మనం గమనించవచ్చు ఈ మూడు ఒక లైన్లోనే వస్తాయి. అందుకే 3 తీసుకోవడం వల్ల మనం ఎక్కడైనా పొరపాటు చేసామో లేదో కూడా చూసుకోవచ్చు. 2 ఒక లైన్ మీద వచ్చి మూడో పాయింట్ ఆ లైన్ మీద రాలేదంటే మనం రాసినటువంటి పాయింట్స్లో మిస్టేక్ ఉంది అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఈ మూడు పాయింట్స్ని తీసుకుని ఏం చేద్దాం, వీటిని గుండా ఒక లైన్ని డ్రా చేద్దాం. సో ఈ విధంగా ఒక లైన్ మనకి ఫామ్ అయింది. ఈ లైన్ని మనం తీసుకున్నట్లయితే ఆల్రెడీ ఇది ఏ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేస్తుంది, 2x + 3y = 1 అనే లైన్ రిప్రజెంట్ చేస్తుంది కనుక ఇక్కడే దాన్ని నేను మెన్షన్ చేస్తున్నాను. 2x + 3y = 1 ఈ ఫస్ట్ ఈక్వేషన్ సూచించేటువంటి లైన్ ఇది. ఇక్కడ కూడా ఇది అయిపోయింది.
ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్కి సంబంధించిన పాయింట్స్ని ప్లాట్ చేసి వాటి కూడా లైన్ గీస్తాం. 1, -4. ఇప్పుడు చూడండి ఎక్స్లో 1, వైలో -4 అంటే చూడండి ఈ ప్లేస్లో వచ్చింది. సో ఒక పాయింట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. 1, -4 అనేది ఇందులో ఒక పాయింట్. 2, -1 ఒక రకంగా ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఇక్కడే తెలిసిపోతుంది చూడండి. 2, -1 ఇదే లైన్ మీద ఉంది. మళ్ళీ ఆ పాయింట్ మీదే మళ్ళీ మనం ప్లాట్ చేయాలి. సో అనదర్ పాయింట్ ఆల్రెడీ ఈ లైన్ మీదే. ఇదే మనకి రాబోయే సొల్యూషన్ అర్థమైపోతుంది. ఇక 3, 2 అనదర్ పాయింట్. సో ఎక్స్లో 3, వైలో 2. చూడండి 3, 2 అంటే ఇది ప్లేస్. సో 3, 2 దగ్గర మరొక పాయింట్ని ప్లాట్ చేసాం. ఇప్పుడు వచ్చిన 3 పాయింట్స్ ఏవి చూడండి, ఈ 3 అనమాట. ఈ 3 కూడా ఈ మూడింటిని కలుపుతూ ఒక లైన్ గీయడంతో సెకండ్ ఈక్వేషన్ సంబంధించిన లైన్ కూడా మనకి పూర్తవుతుంది. సో ఈ విధంగా మూడింటిని జాయిన్ చేస్తూ నేను లైన్ గీచాను చూడండి. సో ఇది సెకండ్ ఈక్వేషన్కి సంబంధించిన లైన్. ఈ సెకండ్ ఈక్వేషన్ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. 3x - y = 7 కాబట్టి అది ఇక్కడ రాస్తున్నాను నేను. 3x - y = 7. ఇప్పుడు ఈ గ్రాఫ్ను అబ్జర్వ్ చేయడం ద్వారా ఏం చెప్పొచ్చు అండి, అన్ని యూనిట్స్ మనం స్కేలు యూనిట్ తీసుకోవడం, ఈ అంకెలు కరెక్ట్గా గుర్తించడం, వీటిని కలపడం చేయడం ద్వారా ఈ రెండు లైన్స్ ఒకే చోట మీట్ అయ్యాయి. వీటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. సో ఆ మీట్ అయిన కామన్ పాయింటే మనకి కామన్ సొల్యూషన్ అవుతుందని మనకు తెలుసు. ఈ పాయింట్ ఎక్కడో చూడండి 2, -1 ఇది మనకి మెయిన్ పాయింట్ మనకు కావాల్సింది. 2, -1 అనే పాయింట్ ఉన్న ప్రాధాన్యత ఏమిటి ఇక్కడ, అది ఇట్ లైస్ ఆన్ ద బోత్ లైన్స్, అంటే రెండు లైన్స్ మీద ఉంది కాబట్టి రెండు ఈక్వేషన్స్కి అది కామన్ సొల్యూషన్ అవుతుంది. ఇదే విషయం మనం చివరికి మెన్షన్ చేయాలి. ఎక్కడ మెన్షన్ చేయాలి, ఆల్రెడీ మనం టేబుల్స్ ఇవన్నీ ఎక్కడైతే వేసామో గ్రాఫ్ పేపర్ కాకుండా మీరు చేసేటప్పుడు అయితే రూల్స్ సైడ్ పేపర్ మీద చేస్తారు కదా, వాటి దగ్గరే ఆ టేబుల్స్ తర్వాత గ్రాఫ్ నుంచి మనం నేర్చుకున్న విషయాన్ని ఫైనల్ కన్క్లూజన్ రాయాలి కనుక the both lines meet at the point 2, -1. So it is the common solution. ఇప్పుడు మళ్ళీ మనం ఆల్రెడీ టేబుల్స్ నోట్ చేసిన ప్లేస్లోకి వెళ్ళి వీటి గురించి రాద్దాం. చూడండి 2, -1 అనే సొల్యూషన్ని. సో ఇప్పుడు మీకు ఇంతకుముందు నేను టేబుల్స్ తీసుకున్న ప్లేస్లోకి వచ్చాను. ఇప్పుడు దానిలో మనం ఏం మెన్షన్ చేయాలి, గ్రాఫ్ నుంచి మనం తెలుసుకున్న ఆ విషయం రాయాలి. సో కింద నేను రాస్తున్నాను ఫ్రమ్ ద గ్రాఫ్. ఒక రకంగా గ్రాఫ్ కాకుండా ఈ టేబుల్లోనే మనం దాన్ని గమనించవచ్చు, అయినప్పటికీ గ్రాఫ్ గీచిన తర్వాత రాయాలి. ఫ్రమ్ ద గ్రాఫ్ బోత్ లైన్స్, ఇక్కడ ఉన్నటువంటి రెండు లైన్స్ కూడా ఇంటర్సెక్ట్ ఆర్ మీట్ ఏదైనా రాయొచ్చు మనం. ఇంటర్సెక్ట్ అట్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, 2, -1. ఆ విషయం మనకి ఇక్కడే అర్థమవుతుంది చూడండి. మన టేబుల్లోనే 2, -1 ఈ ఈక్వేషన్లో పాయింట్గా వచ్చింది, అదే 2, -1 సెకండ్ ఈక్వేషన్లో కూడా పాయింట్గా వచ్చింది చూడండి. ఇక్కడే మనకి ఇంటర్సెక్టింగ్ పాయింట్ అర్థమైపోయింది. బట్ గ్రాఫికల్లీ సాల్వ్ చేయమన్నాడు కాబట్టి మనం గ్రాఫ్ అయితే గీసి చూపించాల్సి ఉంది. ఎప్పుడైతే రెండు ఒక చోట మీట్ అవుతున్నాయో అదే మనకి కామన్ సొల్యూషన్గా తీసుకోవచ్చు. కాబట్టి దేర్ఫోర్ మనం రాయాల్సిన సొల్యూషన్ ఫైనల్ కన్క్లూజన్ ఏమిటి, రెండింటికి కూడా x = 2, y = -1. ఇలా ఏకైక సాధన అంటే యూనిక్ సొల్యూషన్ మనం రాయగలం ముందే రాసాం. ఆ యూనిక్ సొల్యూషన్ అనమాట 2, -1 అనే పేరు రెండు ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేస్తుంది. ఇది మనకి 83 పేజ్లో డూ దిస్లో ఉన్నటువంటి రోమన్ నెంబర్ 1 ప్రాబ్లం. ఇదే మెథడ్లో మనం మిగిలిన రెండు కూడా చేసుకుంటూ వెళ్తాం. ఇలా ఫస్ట్ రిలేషన్ కన్ఫర్మ్ చేసుకోవడం అంటే A1, A2, B1, B2 చూడటం ద్వారా ఈ మూడు కండిషన్స్లో ఏదొస్తుందో చూడటం, తర్వాత ఇలా టేబుల్స్ని ఫామ్ చేసుకుని గ్రాఫ్ గీయటం, గ్రాఫ్ ఎక్కడ మీట్ అవుతుంది లేదా ఏ లైన్స్ వస్తున్నాయో చూడటం, సొల్యూషన్ ఉంటే రాయడం, లేకపోతే లేదు లేదా మనకి మెనీ సొల్యూషన్స్ ఉంటాయనే కండిషన్ రాయడం. సో ప్రాబ్లం నెంబర్ 2 రోమన్ నెంబర్ చూద్దాం. దీంట్లోనే సేమ్ మ్యాటర్కి సంబంధించి సెకండ్ రోమన్ నెంబర్ చూడండి. x + 2y = 6, 2x + 4y = 12. ఇవి మనకి ఇచ్చినటువంటి 2 లైన్స్ కూడా మనం ఏం చేయాలి, ఇంతకుముందు చేసినట్టే ax + by + c రూపంలో రాయాలి. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ని ముందు మనం అన్నీ ఒకవైపు వచ్చేలా రాసుకుందాం ఆర్డర్లో. x + 2y 6 కూడా ఇటు వస్తే -6 అవుతుంది = 0. 6ని ఇటు రాస్తాం. వరుసలో ఉందో లేదో మాత్రం వెరిఫై చేయండి. x టర్మ్, y టర్మ్ అండ్ కాన్స్టెంట్ ఉంటే అప్పుడు అది ax, by, c ఆ రూపంలో ఉన్నట్టు. అలాగే సెకండ్ ఈక్వేషన్ని కూడా కొంచెం మోడిఫై చేసి రాసుకుంటే 2x + 4y - 12 = 0. ఇక్కడ మనం ఇంకోటి నోటీస్ చేయొచ్చు, ఈ అన్ని టర్మ్స్లో కూడా 2 టేబుల్ కామన్గా ఉంది. ఒక రకంగా 2 టేబుల్ మీరు కామన్ తీస్తే మిగిలే చూడండి x, 2y, 6 అంటే సేమ్ ఫస్ట్ ఈక్వేషన్నే మరో రూపంలో ఇక్కడ ఇచ్చారనే విషయం అర్థం చేసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ని డబల్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ వచ్చేసింది చూడండి. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2x, 2 2s are 4y, 2 6s are 12. కాబట్టి ఈ రెండు సేమ్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేస్తాయి వాస్తవానికి జీరోగా తీసుకున్నప్పుడు, మనం ఒకే వైపు తీసుకొచ్చినప్పుడు. అంటే ఇక్కడ రాబోయేది కోఇన్సిడెంట్ లైన్స్ అని ముందే చెప్పొచ్చు. అయినప్పటికీ మనం గ్రాఫికల్ మెథడ్ చేయడానికి ముందే ఏం చేస్తాం, ఈ మూడిట్లో ఏదో చెప్పడానికి మనం వాడేది ఏంటి, ముందు A1 B1 C1, A2 B2 C2 ఇంత ముందులా రాసుకోవడం. సో ఫస్ట్ ఈక్వేషన్ వెరిఫై చేస్తే ఇక్కడ A1, మొదటి ఈక్వేషన్లో A1 ఎంత చూడండి, x కోఎఫిషియంట్ ఇట్ ఈస్ 1, B1 అంటే ఫస్ట్ y కోఎఫిషియంట్ ఎంత ఉంది 2, నెక్స్ట్ C1 అంటే -6, ఒకవైపు తీసుకొచ్చా కాన్స్టెంట్ -6 కనుక
ఇదే వేలో సెకండ్ ఈక్వేషన్ కూడా మనం రాసుకోవాల్సి ఉంది. ఏ టూ అంటే ఇక్కడ 2, నెక్స్ట్ బీ టూ వాల్యూ 4 అండ్ C2 వాల్యూ -12. ఈ విధంగా A1 B1 C1 అండ్ A2 B2 C2 మనం రాసాం. ఇప్పుడు మనం ఏం వెరిఫై చేయాలి? ఏలు బీలు యొక్క రేషియో విడిగా చూడాలి. A1/A2 ఎంత ఉంది? చూడండి 1/2. A1/A2 ఈక్వల్ టు 1/2 డైరెక్ట్గా. నెక్స్ట్ B1/B2 కనుక్కోవాలి. అంటే Y కోఎఫిషియన్స్ రేషియో 2/4 బట్ ఇట్ ఈస్ 1/2. 2/4 వచ్చినప్పటికీ క్యాన్సిల్ చేస్తే 2 టేబుల్ మళ్ళీ 1/2 వచ్చింది. ఈ రెండు ఎప్పుడైతే ఈక్వల్గా వచ్చాయో అప్పుడు మూడోది కూడా వెరిఫై చేయాలనుకున్నాం. సో ఇప్పుడు C1/C2 ఇది కూడా ఈక్వల్ వస్తుందా రాదా అనేది. C1 అంటే -6, C2 అంటే -12. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్. అలాగే 6 టేబుల్ 12లో 2 టైమ్స్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో 1/2. సో టోటల్గా మనం ఏం చెప్పగలం చూడండి. ఇప్పుడు దీన్ని బట్టి A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2 అనే కండిషన్ వచ్చింది. అదే విషయం ఇక్కడ రాస్తాం. సో A1/A2 is equal to B1/B2 is equal to C1/C2. Therefore, these equations, ఈ ఈక్వేషన్స్ వేటిని సూచిస్తాయి, ఏమి రిప్రజెంట్ చేస్తాయని మనం ముందుగానే చెప్పొచ్చు. అది మనం గ్రాఫ్ గీయక ముందే మనకు అర్థమయ్యేది ఏంటి, ఇలా అన్ని రేషియోస్ ఈక్వల్ అయిపోతే అవి రెండు ఒకదానికో డిపెండెంట్ ఈక్వేషన్స్ కాబట్టి డిపెండెంట్ లైన్స్ని లేదా కో ఇన్సిడెంట్ లైన్స్ని సూచిస్తాయి. సో అదే విషయం మనం ఇక్కడ రాస్తున్నాం. కో ఇన్సిడెంట్ లైన్స్ అంటే ఈ రెండు లైన్స్ కాకుండా ఒకే లైన్ వస్తుంది అన్నమాట. వీటికి కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్తాం. కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్పడంతో పాటుగా మనం ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని రాయొచ్చు. దేర్ఫోర్ దే హ్యావ్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. అంటే వీటికి ఒక సొల్యూషన్ అని కామన్గా చెప్పలేం. ఒకదాని సొల్యూషన్స్ అన్నీ కూడా రెండవ ఈక్వేషన్ కూడా సొల్యూషన్స్ అవుతాయి కాబట్టి దే హ్యావ్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ అనేది. అంటే ఈ మూడిట్లో ఏ కండిషన్ అంటే ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ దీనికి వర్తిస్తుందని చెప్పొచ్చు. ఇది ముందుగా మనం చెక్ చేసి ఏది రిలేషన్ వెరిఫై చేయడం ద్వారా రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియన్స్ అండ్ ద నేచర్ ఆఫ్ ఈక్వేషన్ అనేది మనం చెప్తున్నాం. దీని తర్వాత మళ్ళీ గ్రాఫికల్గా సాల్వ్ చేయాలి కాబట్టి మళ్ళీ ఇంతకుముందు చేసినట్లే ఈ రెండు ఈక్వేషన్స్ని కొంత మోడిఫై చేసుకుని మనం చేస్తాం చూడండి. సో ఇప్పుడు మీకు మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ నేను మెన్షన్ చేశాను. దాంతోపాటు ఇక్కడ రాస్తున్నాను చూడండి 2y. ఎందుకంటే ఇక్కడ ఇందులోంచి y సబ్జెక్ట్గా రాస్తున్నాను. వైకి ఎలాగో మనకి ఇంటూలో 2 ఉంది కనుక ఇక్కడ x సబ్జెక్ట్గా కూడా రాయొచ్చు ఈజీయే. బట్ రెండు చోట్ల కంపారిజన్ ఉండడం కోసం రెండు సేమే వస్తాయి కాబట్టి మీకు ఎలాగో 2y xను మైండ్ రైట్ సైడ్కి మార్చాం -x అయింది. సో y వాల్యూ 6 - x/2. అందుకే ఇక్కడ x వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే y వాల్యూ 6 - x/2గా తీసుకుంటాం, పాయింట్గా రాస్తాం. ఇందులోంచి అయితే x టర్మ్ ఇటు తీసుకొస్తే -2x అయింది. సో y వాల్యూ 12 - 2x/4గా వచ్చింది. చూడండి 12 - 2x/4. ఇక్కడ కూడా x సెలెక్ట్ చేసుకుంటే దాన్ని డబల్ చేసి 12 నుంచి మైనస్ చేసి వచ్చిన దాన్ని 4తో డివైడ్ చేస్తే y వాల్యూ వస్తుంది. బట్ ఇవి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి కాబట్టి దీనికి వచ్చే పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్గా దీనికి వస్తాయి చూడండి. అందుకని ఒకదానికి జాగ్రత్తగా తీసుకుంటే రెండవది మనం ఈజీగా చెప్పొచ్చు. సరే ముందుగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే y వాల్యూ కావాలంటే 6 నుంచి x తీసి /2 కాబట్టి ఇక్కడ వీలైనంత వరకు x ఎలా ఉండాలి 2 టేబుల్లో పోయే విధంగా, అంటే ఈవెన్ నెంబర్ 6 కాబట్టి ఇది కూడా ఈవెన్లో ఉంటే మొత్తం ఫుల్గా క్యాన్సిల్ అవుతుంది. సో మనం ఈవెన్ నెంబర్స్ వీలైనంత వరకు సెలెక్ట్ చేసుకోవాలి, ఈవెన్ 0తో సహా. సో ముందుగా నేను x వాల్యూని అందుకే ఈజీగా ఉండటం కోసం 0తో స్టార్ట్ చేస్తున్నాను. బికాజ్ x 0 అయితే అసలు ఈ పార్ట్ ఉండదు, డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం y వాల్యూ ఫైండ్ చేస్తున్నాం. y ఈజ్ ఈక్వల్ టు 6 - 0/2. మనం చూసాం కదా 6 - 0 అంటే 6ఏ. 6/2 ఎంత అవుతుంది 3. డైరెక్ట్గా y వాల్యూ 3 వచ్చింది. అంటే x 0 తీసుకుంటే y వాల్యూ 3. 0 తర్వాత చూడండి 1, 2 ఏవైనా తీసుకోవచ్చు. 1 తీసుకుంటే ఏమవుతుంది 5/2 వస్తుంది. సరే కొంత డెసిమల్స్లో వస్తుంది. ఈవెన్ ఆ డెసిమల్ కూడా ఎందుకు అనుకుంటే మనం ఈవెన్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకా బెటర్ కనుక 0 తర్వాత నేను నెక్స్ట్ నెంబర్గా 2 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందువల్ల 2 అయితే మనకి ఈవెన్ బైలో కూడా ఈవెన్ ఉంది కనుక 6 - x. సో 6 - 2/2. యాక్చువల్లీ 6 - 2 is 4. 4/2 ఈక్వల్ టు 2. సో x వాల్యూ 2 తీసుకుంటే y వాల్యూ కూడా 2 వచ్చింది చూడండి ఇక్కడ. అంటే x + 2y 6 అవ్వాలంటే x వాల్యూ 2 అయినప్పుడు y వాల్యూ కూడా 2 అవ్వాలి. నెక్స్ట్ మరొక కండిషన్, ఇప్పుడే మనం తీసుకున్న ప్యాటర్న్లో తీసుకుంటే 0, 2తో పాటు ఇంకేది సూటబుల్ 4 అయితే బెటర్, బికాజ్ ఈవెన్ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ x వాల్యూ 4 అనుకుందాం. సో ఇప్పుడు y వాల్యూ 6 - 4/2. 6లోంచి 4 తీస్తే 2. సో 2/2 కాబట్టి ఆన్సర్ 1. సో x వాల్యూ 4 అయితే y వాల్యూ 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాకే అనుకున్నాం ఈ ఈక్వేషన్ని డబల్ చేస్తేనే ఈ ఈక్వేషన్ వచ్చింది కనుక దీనికి వచ్చే పాయింట్స్ అన్ని కూడా దీనికి సూటబుల్ అవుతాయి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బైలో 4 ఉంది. మనం 2 టేబుల్ కామన్ తీసినట్లయితే సేమ్ ఇదే ఆన్సర్ ఇక్కడ వస్తుంది. అయినా సరే మనం యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసాం. సో ఇక్కడ మీరు ఇక్కడ కూడా x 0 అనుకోవడం వల్ల మనకి 2 అనుకోవడం వల్ల 4 అనుకోవడం వల్ల ఇక్కడ డైరెక్ట్గా మనం 4 టేబుల్ ఎలాగో 12లో క్యాన్సిల్ అవుతుంది కనుక ఇందులో కూడా క్యాన్సిల్ అయ్యేలా తీసుకుంటే మనకి డెసిమల్స్ రావు. అంటే ఇక్కడ xని ఏది ప్రిఫర్ చేయాలి 0 కానీ
2 కానీ 4 కానీ 6 కానీ ఇలాంటివి మనం ప్రిఫర్ చేయాలి. సో ఇక్కడ ముందుగా ఏం చేద్దాం, దీని ప్యాటర్న్ దీని కూడా తీసుకుందాం. ఎక్స్ వాల్యూ ఫస్ట్ 0 అనే సెలెక్ట్ చేసుకుంటే ఈవెన్ ఈ ఈక్వేషన్ ప్రకారం చూసినా సేమ్ రిజల్ట్ వస్తుంది. చూడండి, ఎక్స్ ప్లేస్లో 0 రాయండి అంటే 12 మైనస్ 2 zeros by 4. మరి 12 మైనస్ 2 zeros అంటే 12 కదా, 12/4. సో 12/4 ఈక్వల్ టు 3. సో 0,3 సేమ్ ఈ ఫస్ట్ పాయింట్ ఇక్కడ రిపీట్ అయింది. అలాగే ఇక్కడ ఎక్స్ని ఎంత తీసుకుంటే ఇక్కడ y వాల్యూ ఇక్కడ వచ్చినట్లే వస్తుంది. చూడండి, ఎక్స్ వాల్యూ 2గా నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కనుక ఇక్కడ కూడా x2 తీసుకుందాం. సో ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 2 2s by 4 బికాస్ ఇక్కడ x ఉన్న ప్లేస్లో 2 రాసాం. 2 2s are 4, 12 లోంచి 4 తీసినట్లు అంటే ఇక్కడ 8 వచ్చింది న్యూమరేటర్లో. 8/4 మళ్ళీ మనం క్యాన్సిల్ చేస్తే 2 కనుక x2 అయితే y కూడా చివరికి రిజల్ట్ 2a వచ్చింది. చూడండి, నెక్స్ట్ ఏం తీసుకోవచ్చు, 0 2 అయిపోయాక దీనిలాగానే మనం 4 సెలెక్ట్ చేద్దాం. సో y ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ ఇక్కడ 2x బదులు 2 4s రావాలి, 2 into 4/2. మరి 2 4s ఎంత, 8. 12 లోంచి 8 మైనస్ చేస్తే ఎంత, 4. సో 4/2 క్యాన్సిల్ చేస్తే ఎంత, 2. కాబట్టి x వాల్యూ ఇక్కడ మనం బైలో 4 కదా, బై 4 కాబట్టి 4/4 అనేది క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది, 1. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 4 తీసుకుంటే y వాల్యూ 1 వచ్చింది. అంటే ఒక్క పాయింట్ కూడా దీనికి చేంజ్ ఉండదు. ఇక్కడ మీరు ఏ ఎక్స్ వాల్యూ తీసుకుంటే అదే ఎక్స్ వాల్యూ ఇక్కడికి అప్లై చేస్తే ఇక్కడ వచ్చిన y వాల్యూ ఇక్కడ కూడా వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, బోత్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ అని. అయినప్పటికీ మనం గ్రాఫ్లో వీటిని మెన్షన్ చేయాలి కనుక ఇప్పుడు మనం సేమ్ పాయింట్స్ 0 3 2 2 4 1ని తీసుకుని గ్రాఫ్ షీట్లోకి వెళ్దాం. సో మీకు మళ్ళీ గ్రాఫ్ షీట్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇలాగే x యాక్సిస్ y యాక్సిస్ 1 సెంటీమీటర్ 1 యూనిట్ అనే స్కేల్తో తీసుకున్నాం. ఇవి మనకు పాయింట్స్, బట్ రెండు ఈక్వేషన్స్కి సేమ్ పాయింట్స్ వచ్చేయండి. కాబట్టి ఒక లైన్ గీస్తే చాలు. ఇక్కడ 0 3 2 2 4 1తో ఒక లైన్ గీసినట్లయితే సెకండ్ లైన్ కూడా అదే అవుతుంది. కాబట్టి ముందుగా ఈ పాయింట్స్ ప్లాట్ చేద్దాం. 0,3. సో x0 yలో 3 కాబట్టి ఫస్ట్ పాయింట్ మనకి ఇక్కడ వస్తుంది. 0,3 మీన్స్ ఇది y యాక్సిస్ మీద ఉండే 3. 2 2. సో x వాల్యూ 2, y వాల్యూ 2. సో x2 y2 అంటే దానికి సూటబుల్ ప్లేస్ చూడండి, ఇది 0. ఇక్కడ x యాక్సిస్లో 2 ఎదురుగా, y యాక్సిస్లో 2కి ఎదురుగా. 4 1. x యాక్సిస్లో 4 చూడాలి, y యాక్సిస్లో 1. ఈ రెండింటికి ఎదురుగా ఉండే పాయింట్. సో ఇక్కడ, సో ఈ ప్లేస్ నెక్స్ట్ పాయింట్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని మనం జాయిన్ చేస్తే ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్కి సంబంధించిన లైన్ మనం కంప్లీట్ చేస్తాం. సో దీన్ని ఇలా మనం జాయిన్ చేద్దాం. సో ఈ విధంగా ఒక లైన్ ఫామ్ అయింది. సో ఈ లైన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ దీనికి ఏ ఈక్వేషన్ రాయొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 6ని సూచించే లైన్ అనొచ్చు. బట్ సేమ్ సెకండ్ ఈక్వేషన్ పాయింట్స్ కూడా అవే వచ్చాయి కాబట్టి మళ్ళీ మనం ప్లాట్ చేయాల్సిన అవసరం ఉందా, అవే పాయింట్స్ మళ్ళీ ఆ 3 కలిపినా మళ్ళీ లైన్ మీద లైన్ వస్తుంది కనుక టోటల్గా సెకండ్ ఈక్వేషన్ కూడా మనం గీచేసినట్టు. అంటే ఇదే లైన్ సెకండ్ ఈక్వేషన్ కూడా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇటువైపు నేను మళ్ళీ ఆ ఈక్వేషన్ నేను రాస్తున్నాను. 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 12. సో చూడండి, ఒకే లైను ఈ ఈక్వేషన్ రెండింటిని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇవే మనం ఏమని పిలుస్తాం, కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. ఇదే విషయం ఇప్పుడు మనం ప్రాబ్లంలో ఆ పార్ట్లోకి వెళ్ళి రాస్తాం అనమాట. సో ఇప్పుడు ముందు మనం ఎక్కడైతే టేబుల్ మెన్షన్ చేసామో దాని నుంచి మనం ఏమి కన్క్లూజన్ రాయొచ్చు అనేది ఇక్కడ రాద్దాం. సో ఫ్రమ్ ద గ్రాఫ్, మనం గ్రాఫ్ గీచిన తర్వాత నోటీస్ చేసినటువంటి విషయం కామెంట్కి ఇక్కడ రాయాలి కాబట్టి ఫ్రమ్ ద గ్రాఫ్ దీస్ బోత్ లైన్స్, ఈ రెండు లైన్స్ మనం తీసుకున్నప్పటికీ ఆ రెండు లైన్స్ ఒకదానిపై ఒకటి వచ్చాయి. సో దీస్ బోత్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. మనం ఇంతకుముందే అనుకున్నాం కోఇన్సిడెంట్ వస్తుంది అని. సో కోఇన్సిడెంట్ లైన్స్ కాబట్టి కోఇన్సిడెంట్ లైన్స్కి సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి, అపరిమితంగా ఉంటాయి. సో దీస్ హ్యావ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. అంటే దీనికి అపరిమితమైన సాధనలు ఉంటాయి. ఒకదానికి సొల్యూషన్ వచ్చిన ప్రతిదీ కూడా సెకండ్ ఈక్వేషన్కి కూడా సొల్యూషన్ అవుతుంది అనే విషయం మనం చెప్పొచ్చు. సో దీస్ హ్యావ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఇది మనం ఇక్కడ రాసేటువంటి కన్క్లూజన్. సో ఇవన్నీ కూడా రెండింటికి సొల్యూషన్స్ అవుతాయి, ఒకే కామన్ సొల్యూషన్ అయితే మనకి ఉండదు. నెక్స్ట్ ప్రాబ్లం, ఇందులోనే రోమన్ నెంబర్ 3 ఇప్పుడు చూద్దాం. సో రోమన్ నెంబర్ 3లో ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ చూడండి. మళ్ళీ మనం ఎప్పటిలాగా ఏం చేయాలి, ముందు వీటిని ఒకవైపు తీసుకొచ్చి ఏబీసీతో కంపేర్ చేయాలి కనుక ఫస్ట్ ఈక్వేషన్ని మాడిఫై చేసి రాసుకుంటే 3x ప్లస్ 2y, 6 లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ వస్తుంది. సో -6 ఈజ్ ఈక్వల్ టు 0. 6 ఇటు తీసుకొచ్చాం. ఇక్కడ 18 లెఫ్ట్ సైడ్కి వస్తే దానికి కూడా మైనస్ వస్తుంది. సో సెకండ్ ఈక్వేషన్ 6x ప్లస్ 4y మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండింటిని ax by c అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1, a2x ప్లస్ b2y ప్లస్ c2తో కంపేర్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి కోఎఫిషియెంట్స్ మనం ఏం రాయొచ్చు, a1 అలాగే b1 c1 రాయొచ్చు. సెకండ్ ఈక్వేషన్ నుంచి a2 b2 c2 రాస్తాం.
సో a1 b1 c1 అంటే ఇవన్నమాట 3 2 -6 అవే వాల్యూస్ ఇక్కడ రాస్తాం. a1 వాల్యూ 3, b1 వాల్యూ 2 అండ్ c1 వాల్యూ -6. ఇన్ ద సేమ్ వే సెకండ్ ఈక్వేషన్ నుంచి ఇది a2 b2 c2. సో a2 వాల్యూ 6, b2 వాల్యూ 4, c2 వాల్యూ -18. యాక్చువల్లీ ఇక్కడ మనం 2 టేబుల్ కూడా కామన్ తీయొచ్చు, అయినప్పటికీ దాన్ని ఉన్నది ఉన్నట్లుగా తీసుకుని ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. మరీ పెద్ద సంఖ్యలు లేవు కనుక యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఇచ్చినట్లే తీసుకుంటున్నాం. ఏ విధంగా సింప్లిఫై చేయకుండా a2 b2 c2 రాసాం. రాశాక మనం ఫస్ట్ చెక్ చేయాలంటే ఏం చేయాలి, ప్రతి సేమ్ వేరియబుల్ యొక్క రేషియో కూడా మనం కోఎఫిషియన్స్ రేషియో మనం కనుక్కోవాలి. అంటే a1/a2 అనేది ఫస్ట్ కనుక్కోవాల్సిన విషయం. సో a1/a2 మీన్స్ ఇక్కడ ఎంత వచ్చింది 3/6. సో 3/6 ఈజ్ నథింగ్ బట్ 1/2. 3 టేబుల్ 6లో 2 టైమ్స్. ఇలాగే b1/b2 కనుక్కుంటున్నాం. నెక్స్ట్ b1/b2 ఈక్వల్ టు 2/4. ఇట్ ఈస్ ఆల్సో 1/2 బికాస్ 2 టేబుల్ 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ రెండు ఈక్వల్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు సీలు కూడా అంతే ఉన్నాయో లేదో మనం చూడాలి. సో c1/c2 చేసాం. c1 అంటే -6, c2 అంటే -18. మైనస్లు క్యాన్సిల్ అయ్యాయి, బట్ 6 టేబుల్ 18లో 3 టైమ్స్ తప్ప 2 టైమ్స్ కాదు. సో దీని ద్వారా మనం ఇప్పుడు ఏం చెప్పగలం, a1/a2 b1/b2 ఈక్వల్ వచ్చాయి. a1/a2 ఈక్వల్ టు b1/b2, ఈ రెండు 1/2లు, బట్ సి రేషియో వేరేలా వచ్చింది చూడండి, 1/3 వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఈ కండిషన్ కూడా మనకు తెలుసు, మనం టేబుల్లోనే ఆ కండిషన్స్ అన్ని స్టడీ చేసాం. XY కోఎఫిషియన్స్ రేషియో మాత్రం ఒకలా ఉండి కాన్స్టెంట్స్ రేషియో వేరేలా ఉంది అంటే వాటికి సొల్యూషన్ ఉండదు, ప్యారలల్ లైన్స్ వస్తాయి. సో అదే విషయం మనం చెప్తుంది. దేర్ఫోర్ దీస్ ఈక్వేషన్స్ అంటే వీటి ఏవి రిప్రజెంట్ చేస్తాయి, ఇది ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అంటామని తెలిసిందే. దీస్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ దేన్ని సూచిస్తాయి, ఇవి ప్యారలల్ లైన్స్. ఇలా ఉంటే ఆ రెండు లైన్స్ ఒకదానికొకటి కలవు అని తెలుసు మనకి. సో ప్యారలల్ లైన్స్, దేర్ఫోర్ దే హ్యావ్ నో కామన్ సొల్యూషన్. ఇలా ఉన్నప్పుడు వాటికి సొల్యూషన్ అనేది ఉండదు. అదే విషయం ఇక్కడ రాసింది చూడండి. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క కండిషన్ రూపంలో మనకు వస్తుంది. సో దే హ్యావ్ నో కామన్ సొల్యూషన్ అని ఇక్కడ చెప్పొచ్చు. మరి ఇదే విషయాన్ని మనం గ్రాఫికల్గా ప్రజెంట్ చేయాలని మళ్ళీ ఇందులోంచి ఏం చేస్తాం, ఇలాగే ఈక్వేషన్ మాడిఫై చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది, 3x 2y ఉన్నాయి కాబట్టి ఇందులోంచి కూడా మనం x కానీ వైని కానీ సబ్జెక్ట్గా రాయొచ్చు. అదేవిధంగా ఇందులోంచి కూడా x ఆర్ వైని మనం సబ్జెక్ట్గా తీసుకుని రాయాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా అది ప్రజెంట్ చేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మీకు ఇలాగే ఇందులోంచి కానీ వైని సబ్జెక్ట్గా రాస్తాను. ఎందువల్లంటే ఇక్కడ వైకి కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి వైని సబ్జెక్ట్గా రాయడమే మనకి బెటర్. బైలోకి 3 పంపించడం కంటే 2 పంపించడం ఈజీ. సో x టర్మ్ తీసుకొచ్చాం 6 - 3x, y వాల్యూ 6 - 3x/2. అంటే ఈ ఈక్వేషన్ సొల్యూషన్ రావాలంటే ముందు x వాల్యూ సెలెక్ట్ చేసుకోండి, y వాల్యూ ఎంత వచ్చేలా తీసుకోవాలి, 6లోంచి 3x మైనస్ చేసి 2తో డివైడ్ చేయాలి. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వైని సబ్జెక్ట్గా రాస్తాం. 6x అని రైట్ సైడ్కి మార్చాం. 18 - 6x ఇంటూ 4 ఉన్నది బై 4 అయింది. సో 18లోంచి 6x మైనస్ చేసి వచ్చిన దాన్ని 4తో డివైడ్ చేస్తే y వాల్యూ వస్తుంది. సో x వాల్యూ y వాల్యూ నెక్స్ట్ పాయింట్గా రాస్తాం. ఈవెన్ దీంట్లో మనం కామన్ కూడా తీయొచ్చు. ఒక ఇక్కడ ఉన్న వాటిలో మనకి 4 ఉంది కనుక 4 కామన్ లేకపోయినా 2 టేబుల్ కామన్ తీసి క్యాన్సిల్ చేసినా కొంత సింప్లిఫై అవుతుంది. అయినప్పటికీ యాజ్ ఇట్ ఈస్గా వచ్చిన స్టెప్ని ఇక్కడ రాయడం జరిగింది. ఇప్పుడు మనం వీటికి సూటబుల్గా పాయింట్స్ తీసుకుని అప్పుడు గ్రాఫ్ గీస్తాం. అంటే ఇక్కడ y వాల్యూ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే x బదులు ఇక్కడ కూడా ఈవెన్ నెంబర్ ఉంది 2 ఉంది కాబట్టి 6లో ఎలాగో క్యాన్సిల్ అవుతుంది కనుక సెకండ్ టర్మ్ కూడా క్యాన్సిల్ అయ్యేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ కూడా ఏవి తీసుకోవడం బెటర్, మనకి 1లు 3లు 5లు కాకుండా 0 కానీ 2 కానీ 4 కానీ తీసుకుంటే అది ఈవెన్ నెంబర్ అవుతుంది కనుక ఆటోమేటిక్గా మనకి రెండు చోట్ల క్యాన్సిల్ అవుతుంది కనుక పాయింట్స్ డెసిమల్స్లో రాకుండా వస్తాయి. సో అలాంటివి మనం కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో x వాల్యూ ముందు తీసుకోవాలి, దాన్ని బట్టి మనం y వాల్యూ కనుక్కోవాలి. కాబట్టి x వాల్యూ ఇక్కడ సపోజ్ 0గా తీసుకున్నాం అనుకోండి, ఈ పార్ట్ అంతా 0 అయిపోతుంది, డైరెక్ట్ 6లో క్యాన్సిల్ అవుతుంది. సో ఫస్ట్ నేను x 0 ప్రిఫర్ చేస్తున్నాను. సో y ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 3 zeros by 2. సో 3 zeros ఆర్ 0 కనుక 6/2 మాత్రమే మనకి మిగిలినట్లు అవుతుంది. సో 6/2 మనం క్యాన్సిల్ చేస్తే 3 వచ్చింది. సో ఫస్ట్ పాయింట్ 0, 3 x0 y3. నెక్స్ట్ ఇప్పుడే అనుకున్నట్లుగా ఈవెన్ నెంబర్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ బై 2 ఉంది కనుక x వాల్యూ 1 కాకుండా మళ్ళీ 2 ప్రిఫర్ చేద్దాం, దానివల్ల మనకు కొంత ఈజీగా వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 3 ఇంటూ 2 బై 2. సో దీనిలో అబ్జర్వ్ చేయండి 3 2s కూడా 6 అయిపోయింది. 6 మైనస్ 6 అయింది కనుక న్యూమరేటర్ ఈజ్ 0. సో న్యూమరేటర్ 0 అయినప్పుడు డినామినేటర్లో అదర్ ఏది ఉన్నా అది 0 కనుక 2 0 ఇస్ ద నెక్స్ట్ పాయింట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. తర్వాత 0 2 అయిపోయాక ఇంకా ఇలాంటి ఈవెన్ నెంబర్స్ తీసుకుంటేనే బెటర్ కనుక 0 2. సో ఆటోమేటిక్గా ఇంకోటి 4 తీసుకుందాం, అప్పుడు కూడా మనకి మైనస్లో వచ్చినప్పటికీ వాల్యూ వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్
3 ఇంటూ 4/2. మనం చేసేది ఎక్కడో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ x ఉన్న ప్లేస్లో 4 రాస్తున్నాం. 3 4s ఎంత అవుతుంది? 12. సో 6లో 12 మైనస్ చేసాం కాబట్టి -6. సో -6/2 క్యాన్సిల్ చేస్తే -3. కాబట్టి 4x వాల్యూ అయినప్పుడు y వాల్యూ -3. సో ఈ 3 పాయింట్స్ ఆల్రెడీ మనం ఈ ఈక్వేషన్కి సూటబుల్గా మనం తీసుకున్నాం. సేమ్ సెకండ్ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే 3 పాయింట్స్ తీసుకోవాలి. దానికోసం ఈక్వేషన్ ఇక్కడ రెడీగా ఉంది కనుక ఇక్కడ కూడా మనం ఎలా ప్రిఫర్ చేయాలి? బై 4 ఉంది. సో పైన వచ్చేది మనకి కొంత 4 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేది వచ్చేలా ఈజీగా తీసుకోవడం కోసం ఇక్కడ చూడండి. సపోజ్ మనం x 0 అనుకున్నాం అనుకోండి, 18లో 4 ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అవుతూ సరే డెసిమల్స్ వస్తాయి. సో డెసిమల్ రాకుండా మనం 2 3 కాబట్టి తీసుకునేది, వీలైనంత వరకు డెసిమల్ రానివి ఎలా తీసుకోవాలో మీకు ప్రాక్టీస్ కోసం ఇక్కడ చూపిస్తున్నాను. సో సపోజ్ x 1 అనుకుందాం, ఎందుకంటే ఇక్కడ 4లో 2 డైరెక్ట్ క్యాన్సిల్ అవ్వు. మనం 2 టేబుల్ కామన్ తీస్తే ఇక్కడ బైలో 2 వస్తుంది కనుక ఇక్కడ కూడా మనం ఏం ప్రిఫర్ చేయాలి? ఎప్పుడు కూడా ఇక్కడ వచ్చేది ఆల్రెడీ 2 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆడ్ అవ్వకుండా మనం చూసుకోవాలంటే ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నా మనకు పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మీకు 18 - 6x కాబట్టి 2 కామన్ తీస్తే ఇక్కడ 3x వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చేలా తీసుకోవడం దీనికి కూడా బెటర్ అనమాట. అంటే మనం x ప్లస్లో 1 అనుకున్నాం అనుకోండి, 6 1s are 6. 18లోంచి 6 తీస్తే 12. 12 అనేది 4లో మనకి 4 ఫ్యాక్టర్గా కలిగి ఉన్నదే కాబట్టి సపోజ్ x వాల్యూ ముందు ప్రిఫర్ చేయగలిగిన ఒక వాల్యూ ఏంటి? 1. అంటే ఎందుకు ఇక్కడ కొంత వివరించామంటే x జనరల్గా ఇక్కడ 0 తీసుకున్నాం. ఇక్కడ 0 ఎందుకు తీసుకోలేదు అంటే 0 తీసుకుంటే 18/4 వస్తుంది, కొంత డెసిమల్స్లో వస్తుంది, 4 ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. అదే 1 తీసుకుంటే 18 - 6 గ్యాప్ మనకి 12 కాబట్టి 4 టైప్లో కరెక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి ఏమైంది? 18 - 6 1s are 6/4. సో 18లో ఇక్కడ x ప్లస్లో 1 తీసుకోవడం వల్ల వచ్చిన 6ని తీసేస్తే 18 - 6 ఎంత అయింది? 12. సో 12/4 మనం క్యాన్సిల్ చేస్తే 3 వచ్చింది కనుక x వాల్యూ 1 అయితే y వాల్యూ 3 అనేది ఫస్ట్ పాయింట్. ఇదే విధంగా మనం అబ్జర్వ్ చేయండి. 1 తర్వాత మళ్ళీ 2 తీసుకున్నాం అనుకోండి, 6 2s ఎంత? 12. 18కి 12కి గ్యాప్ 6 ఉంటుంది. 6లో 4 ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అవుతుంది, అందుకని ఈసారి మళ్ళీ ఒకటి ఆల్టర్నేటివ్గా తీసుకోవచ్చు. మళ్ళీ 3 తీసుకున్నాం అనుకోండి, 6 3s ఎంత? 18. సో డైరెక్ట్గా మనకి న్యూమరేటర్ 0 అయిపోతుంది. 0 రావడం మనకి ఇంకా మంచిది కాబట్టి x వాల్యూ నెక్స్ట్ ప్రిఫర్ చేయగలిగింది 3ని. సో 3 తీసుకుంటే చూడండి ఏమవుతుందో? y ఈజ్ ఈక్వల్ టు 18 - 6 3s/4. సో ఇక్కడ మీకు న్యూమరేటర్ అబ్జర్వ్ చేస్తే 6 3s ఆల్సో 18. 18లో 18 మైనస్ చేసాం కనుక 0/4 ఈజ్ 0. సో x వాల్యూ 3 అయితే y వాల్యూ 0. అనదర్ వాల్యూ తీసుకోవాలి కనుక ఇదే ఆర్డర్లో మనం ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఇదే ప్యాటర్న్లో మనం తీసుకోవచ్చు. అంటే -1 కానీ లేదంటే 1 3 వచ్చాయి కాబట్టి 5 కానీ ఇలాంటి ఆడ్ నెంబర్స్ ప్రిఫర్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ కరెక్ట్గా 4లో క్యాన్సిల్ అయ్యేది వస్తుందని మనకు అర్థమైంది. సో ఇక్కడ కూడా ఈ x ప్లస్లో 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో y ఈజ్ ఈక్వల్ టు 18 - 6 ఇంటూ 5/4. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 6 5s are 30. 30ని మైనస్ చేయాలి 18లోంచి. 18లోకి 30కి గ్యాప్ అంటే ముందు మైనస్లో వస్తుంది, 12 వస్తుంది. సో -12/4. 4 12లో 3 టైమ్స్ కనుక x వాల్యూ 5 అయితే y వాల్యూ -3గా వచ్చింది. సో ఇవి వీటిని సూచించే పాయింట్స్ అనమాట. ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ మనం తీసుకున్న తర్వాత ఎప్పట్లానే గ్రాఫ్ గీద్దాం. గ్రాఫ్లో ఈ 2 ఈక్వేషన్స్ చూపిస్తూ ఈ 3 పాయింట్స్ని కూడా ముందుగా మనం రిప్రజెంట్ చేద్దాం. సో గ్రాఫ్ షీట్లో ఎప్పట్లాగే సేమ్ స్కేల్, ఎందుకంటే వీటన్నిటి కూడా చిన్న నెంబర్సే మనం తీసుకునేది కాబట్టి 1 యూనిట్ స్కేల్ మనకు సరిపోతుంది. రైట్ సైడ్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్, అలాగే y యాక్సిస్లో అప్ సైడ్ పాజిటివ్, డౌన్ సైడ్ నెగిటివ్ తీసుకోవడం. ఈ పాయింట్స్ని ఇక్కడ మనం గ్రాఫ్ గీయడానికి అనువుగా పాయింట్స్ ఒకసారి ముందు మనం గుర్తు చేసుకోవడం కోసం ఇక్కడ రాసుకున్నాం. ఫస్ట్ ఈక్వేషన్కి సంబంధించిన పాయింట్స్ చూడండి 0 3. సో ఇక్కడ 0, 3 y యాక్సిస్ మీద 3 కనుక ఫస్ట్ పాయింట్ నేను ఇక్కడ ప్లాట్ చేశాను చూడండి 0 3. నెక్స్ట్ 2 0 అంటే చూడండి xలో 2 yలో లేదు, x యాక్సిస్ మీద ఉండే 2 డైరెక్ట్గా 2 0 అంటే ఈ పాయింట్ అవుతుంది. సో ఇది అనదర్ పాయింట్. 4, -3 x వాల్యూ 4 y వాల్యూ -3. చూడండి 4 -3 రెండు మీట్ అయ్యేటువంటి ఆ లైన్స్ మీట్ అయ్యే పాయింట్ ఇది. సో ఫస్ట్ ఈక్వేషన్కి సంబంధించిన లైన్ రిప్రజెంట్ చేసే పాయింట్స్ ఈ 3. సో ఈ మూడింటిని ఇప్పుడు మనం జాయిన్ చేద్దాం. ఈ మూడింటిని జాయిన్ చేయడం ద్వారా ఫస్ట్ ఈక్వేషన్ లైన్ మనం రిప్రజెంట్ చేసినట్లు. సో ఈ విధంగా జాయిన్ చేసాం. ఇలా జాయిన్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ లైన్ని మనం ఆల్రెడీ ఈక్వేషన్ నేమ్ ఇవ్వచ్చు. ఈక్వేషన్ ఏమనుంది? 3x + 2y = 6 అని ఉంది. అదే విషయం మనం ఇక్కడ కానీ మనం మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ రాస్తున్నాను 3x + 2y = 6. ఇది ఈ ఈక్వేషన్ సూచించే లైన్. ఇక సెకండ్ ఈక్వేషన్కి సంబంధించిన లైన్ గీయాలంటే ఈ పాయింట్స్ ప్లాట్ చేయాలి. 1, 3 xలో 1 yలో 3. చూడండి 1 3 అంటే
ఆ పొజిషన్ ఈ ప్లేస్లో లొకేట్ చేయాలి. సో ఇది 1 and 3. తర్వాత 3 0 అంటే ఎక్స్ వాల్యూ డైరెక్ట్గా 3 తీసుకోవాలి, వై యాక్సిస్ మీద కాకుండా ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి కనుక 3 0 అనేటువంటి నెక్స్ట్ పాయింట్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ 5, -3 ఎక్స్లో 5 వైలో -3 చూడండి ఈ రెండు మీట్ అయ్యేది 5 -3. సో ఈ పొజిషన్ 5 -3 సూచిస్తుంది. నిజానికి మనకి ఓన్లీ 2 పాయింట్స్ సరిపోతాయి లైన్ గీయడానికి, అయినప్పటికీ మన కన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇక్కడ 3 పాయింట్స్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని తీసుకుని జాయిన్ చేయాలి, ఆటోమేటిక్గా మనకి దీనికి ప్యారలల్ లైన్ వస్తున్న డైరెక్షన్ ఆటోమేటిక్ కనిపిస్తుంది చూడండి. సో ఈ మూడింటిని ఇప్పుడు మనం జాయిన్ చేద్దాం. సో ఈ విధంగా లైన్ ఫామ్ అయింది. ఈ లైన్ అనేది కరెక్ట్గా ఈ లైన్కి ప్యారలల్గా ఉంది కనుక దీని ఈక్వేషన్ కూడా ఇక్కడ మనం రాసుకోవచ్చు 6x + 4y = 18. సో ఈ బోత్ లైన్స్ కూడా ప్యారలల్ లైన్స్ సూచిస్తున్నాయి, ఎప్పటికీ ఇవి కలవు అని కనిపిస్తాను ఉంది. సో వీటికి కామన్ పాయింట్ లేదు కాబట్టి కామన్ సొల్యూషన్ ఈ ప్రాబ్లంకి రాయడం సాధ్యపడుతుంది. అదే విషయం మనం ఈ గ్రాఫ్ ద్వారా అక్కడ టేబుల్ ఉన్నటువంటి ప్లేస్లో మనం మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ను ఉపయోగించి ఇంతకుముందు ఎప్పుడైతే టేబుల్ మనం మెన్షన్ చేసామో దాని కింద మనం గ్రాఫ్ను ఉపయోగించి ఏం రాయగలమో రాయాలి. సో ఫ్రమ్ ద గ్రాఫ్ మనం వీటిని గ్రాఫ్ కూడా గీసి చూసాం కాబట్టి గ్రాఫ్ ద్వారా మనకి ఈ ఏం తెలుస్తుంది, దీస్ ఈక్వేషన్స్ అంటే ఈ రెండు ఈక్వేషన్స్ కూడా మనం రిప్రజెంట్ చేసినప్పుడు ఏమి సూచిస్తున్నాయి, ప్యారలల్ లైన్స్ ని సూచిస్తున్నాయి. సో దీస్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ ప్యారలల్ లైన్స్. సో ఎప్పుడైతే ప్యారలల్ లైన్స్ రిప్రజెంట్ చేస్తున్నాయో అది ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అవుతుంది, ఎప్పటికీ కలవు. కాబట్టి వీటికి నో సొల్యూషన్ అనేటువంటి ఆప్షన్ వీటికి సూట్ అవుతుంది. దేర్ఫోర్ దీస్ ఈక్వేషన్స్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి రెండు ఈక్వేషన్స్ కూడా హ్యావ్ నో సొల్యూషన్ ఆర్ నో కామన్ సొల్యూషన్ అంటే ఇంకా కరెక్ట్గా ఉంటుంది. అంటే ఒక్కొక్క దానికి సొల్యూషన్ లేకపోవడం ఏమీ ఉండదు లీనియర్ ఈక్వేషన్కి, రెండిటికి కలిపి ఉమ్మడిగా అంటే కామన్ సొల్యూషన్ అయితే మనం రాయలేమని చెప్పొచ్చు. సో ఇంతో గ్రాఫికల్గా సాల్వ్ చేయమనే ఈ డూ దిస్ సెక్షన్ మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఇదే వీడియోలో ఇదే పేజ్లో ఉన్న ట్రై దిస్ సెక్షన్ నార్మల్ ప్రాబ్లమ్స్ అవి గ్రాఫ్ గీయకుండా చేసే వాటిని కూడా ఒక 4 ఉన్నాయి, వాటిని కూడా మనం ఇప్పుడు కంప్లీట్ చేసుకుందాం. సో ట్రై దిస్ సెక్షన్ పేజ్ నెంబర్ 83 సేమ్ పేజ్లో ఇవి గ్రాఫ్ గీయమనకుండా కేవలం కొన్ని కండిషన్స్ ఇచ్చి ఆ కండిషన్ బట్టి ఒక తెలియని వాల్యూ కనుక్కునేటువంటి ప్రాబ్లమ్స్. ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు 1 or 2 మార్క్స్ మోడల్కి. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ p ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఈక్వేషన్ హ్యాస్ ఎ యూనిక్ సొల్యూషన్ అని చెప్పి ఈ రెండు ఈక్వేషన్స్ మనకి ఇచ్చాడు. ఒకసారి రెండు ఈక్వేషన్స్ని కంపేర్ చేసి రాసుకుందాం. 2x + py = -5 ఇది ఫస్ట్ ఈక్వేషన్. 3x + 3y = -6 ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్స్ గురించి ఏమి ఇచ్చారు చూడండి. ఇప్పుడు ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ p అంటే ఇక్కడ p వాల్యూ ఎంత అయితే ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఈక్వేషన్ హ్యాస్ ఎ యూనిక్ సొల్యూషన్, ఈ రెండింటికి యూనిక్ సొల్యూషన్ రావాలి. యూనిక్ సొల్యూషనా, నో సొల్యూషనా, ఇన్ఫినిట్లీ మెనీయా ఎలా చెప్తాం మనం, a1 a2 b1 b2 c1 c2 కంపేర్ చేయడం ద్వారా చెప్పగలుగుతాం. కాబట్టి ముందు ఈ ఈక్వేషన్ మనం ఏమనుకున్నాం, ఎప్పట్లాగా ఒక జనరల్ ఫామ్లో రాయాలి. అంటే ఫస్ట్ ఈక్వేషన్ని అన్నీ ఒకవైపు రాస్తే ఫస్ట్ x టర్మ్, నెక్స్ట్ y టర్మ్, ఆ తర్వాత కాన్స్టెంట్ కూడా ఇటువైపు తీసుకొస్తే -5 ఇటు వస్తే ప్లస్ అయింది కనుక ముందు ఒక జనరల్ ఫామ్లో రాద్దాం. +5 = 0. ఇన్ ద సేమ్ వే సెకండ్ ఈక్వేషన్ మాడిఫై చేసి రాస్తే 3x + 3y -6 ఉంది కనుక లెఫ్ట్ సైడ్ రాస్తే +6 అవుతుంది = 0. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని గమనించడం ద్వారా మనం ఏం చెప్తాం, a1 a2 అలాగే b1 b2 c1 c2. సో మనకి ఇక్కడ ఈక్వేషన్స్ అవసరమైతే ఒక నేమ్ కూడా ఇద్దాం. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనం ఏం రాయగలం, a1 వాల్యూ, b1 వాల్యూ, c1 వాల్యూ. అదేవిధంగా ఈక్వేషన్ 2 నుంచి a2 అంటే x కోఎఫిషియంట్, b2 y కోఎఫిషియంట్, c2 కాన్స్టెంట్. ముందు ఇవి జాగ్రత్తగా సింబల్స్తో సహా ఇక్కడ రాసుకుంటే a1 ఎంతో ఉందో చూడండి, ఇక్కడ a1 = 2. సో b1 వాల్యూ p ఇదే మనం కనుక్కోవాలి. c1 వాల్యూ 5. ఇన్ ద సేమ్ వే సెకండ్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే a2 ప్లేస్లో ఉన్నది 3 అండ్ b2 ఈజ్ ఆల్సో 3 అండ్ c2 ఈజ్ 6. సో వీ హ్యావ్ టు ఫైండ్ a1/a2 b1/b2. అప్పుడు మనం ఆ రెండు ఈక్వల్ అయితే మూడోది కంపేర్ చేస్తాం. బట్ ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక కండిషన్ ఇచ్చాడు, పేర్ ఆఫ్ ఈక్వేషన్ హ్యాస్ ఎ యూనిక్ సొల్యూషన్ అని. యూనిక్ సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది అనేది ఆ టేబుల్ మీరు స్టడీ చేసినట్లయితే యూనిక్ సొల్యూషన్ వీటికి ఉండాలంటే a1/a2 b1/b2 ఈక్వల్గా ఉండకూడదు. సో ఇక్కడ అదే కండిషన్ మనం రాస్తున్నాం. ఇఫ్ దే రిప్రజెంట్, ఒకవేళ ఇవి గనక వేటిని సూచిస్తే, ఇఫ్ దే రిప్రజెంట్ మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే లేదా యూనిక్ సొల్యూషన్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎందుకు రాస్తున్నాను నేను, ఆల్రెడీ
యూనిక్ సొల్యూషన్ అనేది బ్రాకెట్లో మనకి మెన్షన్ చేస్తున్నాను చూడండి, ప్రాబ్లంలోనే ఇవ్వబడింది. సో యూనిక్ సొల్యూషన్ కనుక కలిగి ఉన్నటువంటి ఇంటర్సెక్టింగ్ లైన్స్ని రిప్రజెంట్ చేయాలంటే మనకి కండిషన్ ఏంటి, a1/a2 షుడ్ నాట్ ఈక్వల్ టు b1/b2. ఫస్ట్ కండిషన్ ఆ టేబుల్లో మీకు ఇదే చూడండి. అంటే ఈ ప్రాబ్లంలో ఏ వాల్యూ p ఉండాలో మనం చెప్పలేం, కానీ ఏ వాల్యూ ఉండకూడదో చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ నాట్ ఈక్వల్ అవ్వాలని రూల్ తప్ప యూనిక్ సొల్యూషన్కి ఈక్వల్ అవ్వాలనే రూల్ లేదు. సో a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అనే కండిషన్ మనం అప్లై చేస్తే దీని ఇక్కడ వాటి ప్లేస్లో రాసుకుంటే ఏమొస్తుందో చూడండి, a1/a2 మీన్స్ 2/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 మీన్స్ p/3. సో ఇక్కడే మనకు తెలుస్తోంది ఈ 2 అనేది pకి ఈక్వల్గా ఉండకూడదనే కండిషన్ వస్తుందని. ఇంకా దీన్ని కొంచెం మాడిఫై చేసి రాస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, 2/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు p/3 అని ఇంకా ఈ బై 3లు క్యాన్సిల్ చేసి మనం రాసుకుంటే, సో 2 3s ఆర్ 6 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3p. సో 6/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు p. సో 6/3 అంటే 2 కాబట్టి దెర్ఫోర్ ఏం చెప్పొచ్చు మనం, p ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. లేదా ఇక్కడే మనం ఈ 3 క్యాన్సిల్ చేసేసి p ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 అన్నాం. ఈ రెండు ఫ్రాక్షన్స్లో డినామినేటర్ ఈక్వల్గా ఉంది, బట్ ఆ ఫ్రాక్షన్స్ ఈక్వల్ కాదు అంటే అర్థం ఏంటి, న్యూమరేటర్స్ మాత్రం ఈక్వల్ కాదు అని. ఇక్కడ నేను క్రాస్ మల్టిప్లై చేసి రాస్తాను. ఇక్కడ 6 అయింది, 3p అయింది, మళ్ళీ ఇంటూ 3 తీసుకొస్తే బై అయింది, 3 6లో 2 టైమ్స్ కాబట్టి టోటల్గా మనకి ఏమని వచ్చింది, p ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. ఈక్వల్ ఎంతో తెలియదు, అంటే p నాట్ ఈక్వల్ టు 2 అయినప్పుడు మాత్రమే ఈ ఈక్వేషన్కి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. 2 అనే నెంబర్ తప్ప ఇతర రియల్ నెంబర్ ఏది తీసుకున్నా కూడా వీటికి యూనిక్ సొల్యూషన్ ఉంటుందని చెప్పొచ్చు అన్నమాట. సో అది ఇక్కడ మన కండిషన్. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇక్కడ ఎక్కడ మన గ్రాఫ్ గీమని కానీ అడగలేదు. మీకు ఎగ్జామ్లో కూడా గ్రాఫ్ గీమని అడిగితే మాత్రమే మనం గీయాలి, లేనప్పుడు కేవలం ఆ కండిషన్ మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. సో ఇదే ట్రై దిస్లో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 2 సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. ఇక్కడ k వాల్యూ కనుక్కోవాలి, ఇక్కడ తెలియని వాల్యూ. ఫర్ విచ్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ 2x - ky + 3 = 0 and 4x + 6y - 5 = 0 రిప్రజెంట్ ప్యారలల్ లైన్స్. ఇవి రెండు ప్యారలల్ లైన్స్ ని రిప్రజెంట్ చేయాలంటే k వాల్యూ ఎంత ఉండాలి? సో ముందుగా మనం ఇచ్చిన ఈక్వేషన్స్ రాసుకుందాం ఎప్పటిలాగే. 2x - ky + 3 = 0. నెక్స్ట్ 4x + 6y - 5 = 0. ఈ రెండు మనం అబ్జర్వ్ చేసినట్లయితే దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. ax + by + c రూపంలో ఒకే వైపు రాసున్నాయి కాబట్టి వీటిని ఇంకా మనం మాడిఫై చేయనవసరం లేదు. జస్ట్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 అనుకుంటే, ఈక్వేషన్ 1 నుంచి మళ్ళీ మనం ఏం రాయొచ్చు, కోఎఫిషియంట్స్ a1 b1 c1. ఫ్రమ్ ఈక్వేషన్ 2 we can write a2 b2 c2. సో మనకి ఎప్పుడు కూడా కంపారిజన్లో ax + by + c = 0 అనే ఫార్మాట్ వీటిని చూస్తే గుర్తుకు రావాలి. x కోఎఫిషియంట్స్ని ఏలతోనూ, y కోఎఫిషియంట్స్ని b తోనూ, కాన్స్టెంట్స్ని c తోనూ మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సో ముందుగా a1 b1 c1 రాద్దాం చూసి. a1 ప్లేస్లో ఎంత ఉందో చూడండి 2, అండ్ b1 అంటే సింబల్తో సహా రాయాలి, సో -k, అండ్ c1 ప్లేస్లో 3. నెక్స్ట్ a2 సెకండ్ ఈక్వేషన్ నుంచి చూడండి, a2 ఈజ్ 4, b2 వాల్యూ y కోఎఫిషియంట్, సో ఇట్ ఈస్ 6, and c2 value -5. But what is given in the problem? The pair of equations represent parallel lines. So ఇవి parallel lines ని సూచిస్తాయి అని ఉంది. So if they represent parallel lines, ఇవి గనక parallel lines ని సూచించాలంటే మనకి ఎప్పుడు parallel రావాలో కండిషన్ మనకు తెలుసు. parallel అంటే no solution వస్తుంది. parallel lines ని సూచించాలంటే మనకున్న కండిషన్ ఏమిటి, a1/a2 = b1/b2 but not equal to c1/c2 అని మనకు తెలుసు. చూసాం కదా, ఎక్స్ అండ్ వై కోఎఫిషియంట్స్ ఒకేలా ఉండి కాన్స్టెంట్స్ రేషియో వేరుగా ఉన్నప్పుడు మాత్రమే అవి ప్యారలల్ లైన్స్ సూచిస్తాయని మనం ఆల్రెడీ చేసిన ప్రాబ్లమ్స్లో కూడా చూసాం. సో ఇదే కండిషన్ అప్లై చేయాలి. అయితే మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఏంటి, కే. ఆ కే ఎక్కడుంది, b1 ప్లేస్లో ఉంది. సో సీల రేషియోస్కి వాటికి సంబంధం లేదు, దేనికి సమానంగా ఉండకూడదో మనకు తెలుసు కనుక వాటిని బట్టి కే డిసైడ్ చేయలేం. బట్ ఈ రెండు అయితే ఈక్వల్గా ఉండాలి, ఏ రేషియో బి రేషియో ఈక్వల్గా ఉండాలి కాబట్టి దాన్ని బట్టి కే ఎంతో మనం ఎగ్జాక్ట్గా చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ కండిషన్లో రాస్తే యాజ్ ఇట్ ఈస్గా a1/a2 మీన్స్ 2/4 = b1/b2 మీన్స్ -k/6 is not equal to c1/c2 మీన్స్ 3/-5. సో ఈ కండిషన్ చూడడం ద్వారా మనకి ఏం తెలుస్తుంది, k దేనికి సమానం కాకూడదో మనం ఈ కండిషన్ ద్వారా చెప్పొచ్చు. కాబట్టి ఈ చివరి పార్ట్ మనకు అవసరం లేదు. k దేనికి ఈక్వల్ అవ్వాలో చెప్పాలంటే ఈ ఫస్ట్ 2 యొక్క ఈక్వాలిటీ మనం తీసుకోవాలి. 2/4 అంటే ఆల్రెడీ కూడా మనకి క్యాన్సిల్ అయిపోతుంది, 1/2 టేబుల్.
సో ఆ వాల్యూని మాత్రం మనం తీసుకుంటే 1/2 ఈజ్ ఈక్వల్ టు -k/6 అని వచ్చింది. సో దీని నుంచి ఆటోమేటిక్గా మనం కే వాల్యూ కనుక్కోవచ్చు. కే వాల్యూ న్యూమరేటర్లో ఉంది కనుక జస్ట్ ఈ బై 6ని తీసుకురండి ముందుగా. సో 6/2 ఈజ్ ఈక్వల్ టు -k, 2 టేబుల్ 6లో 3 టైమ్స్. సో ఇక్కడ -k వాల్యూ 3 కాబట్టి k వాల్యూ ఈజ్ -3 అని మనం చెప్పొచ్చు. ఇది మైనస్తో మల్టిప్లై చేస్తే ఇటు మైనస్ వస్తుంది కనుక k వాల్యూ -3. ఎందువల్ల అంటే ఏ వాల్యూకి ఇక్కడ ప్యారలల్ లైన్స్ రావాలంటే ముందు ఈ రెండు ఈక్వల్గా ఉండమనే కండిషన్ కంపల్సరీ. దీనికి ఈక్వల్గా ఉండకూడదు. సో k -3గా తీసుకోవడం వల్ల -3/6 -3/5 ఈక్వల్ కాదు. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. కానీ k -3 కాకపోతే ఈ రెండు ఈక్వల్ అవ్వవు కాబట్టి ఇంతకుముందు ప్రాబ్లం లాగా నాట్ ఈక్వల్ టు చెప్పకుండా k దేనికి ఈక్వల్ అవుతుందో ఎగ్జాక్ట్గా మనం చెప్పొచ్చు. అంటే ప్యారలల్ కానీ కోఇన్సిడెంట్ లైన్స్ కానీ ఉంటే దేనికి ఈక్వల్ ఎగ్జాక్ట్గా మనం చెప్పొచ్చు. సో ఈ ప్రాబ్లంకి ఆన్సర్ k వాల్యూ -3గా మనం చూస్తాం. ఇలాంటివే మరొక రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లం నెంబర్ 3 చూద్దాం. So try this లో problem number 3. For what value of k? Same question. The pair of equations. So ఈ రెండు ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. Represent coincident lines. సో ఈ రెండు కోఇన్సిడెంట్ లైన్స్ సూచించాలంటే k ఎంత అని ఇవ్వడం జరిగింది. సో ఎప్పట్లాగే గివెన్ ఈక్వేషన్స్ మనం రాసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ ఇది. సో 3x plus 4y plus 2 is equal to 0. And the second equation is 9x plus 12y plus k is equal to 0. These are also in the standard form. ax plus by plus c equal to 0 రూపంలో ఉన్నాయి కాబట్టి వీటిని మనం మోడిఫై చేయాల్సిన అవసరం లేదు, ఉన్నట్టు తీసుకోవచ్చు. బట్ ఈ కోఎఫిషియెంట్స్ ఇప్పుడు మనం కంపేర్ చేస్తాం. సో ఫ్రమ్ ద ఫస్ట్ ఈక్వేషన్ వీ కెన్ రైట్ వాట్ ఈస్ a1 and b1 and c1 because we can compare this with a1x plus b1y plus c1 equal to 0. a1 means 3, next b1 value 4 and c1 value 2. ఇది డైరెక్ట్ గా ఫస్ట్ ఈక్వేషన్ నుంచి రాయొచ్చు మనం. ఇన్ ద సేమ్ వే ఫ్రమ్ ద సెకండ్ ఈక్వేషన్ a2 అండ్ b2 c2 ఈ మూడు కూడా మనం కంపేర్ చేయగలం. సో a2 వాల్యూ ఈజ్ 9 అండ్ b2 వాల్యూ ఈజ్ 12 అండ్ ఫైనల్లీ c2 ఈజ్ k. సో k అనేది ఏ ప్లేస్ లో ఉంది, c2 ప్లేస్ లో ఉంది మనకి. ఇప్పుడు ఇవి k వాల్యూ కనుక్కోవాలంటే ఈ కండిషన్ మనకు తెలియాలి. ఇవి రిప్రజెంట్ కోఇన్సిడెంట్ లైన్స్ అని ఇచ్చాడు. సో కోఇన్సిడెంట్ లైన్స్ ఉన్న కండిషన్ ఏంటో మనకు తెలుసు, అదే విషయం మనం ఇక్కడ రాస్తున్నాం. సో if they represent or if these represent coincident lines దీన్ని బట్టి మీరు ఆ ప్రాబ్లమ్స్ కి ముందు మీకు చెప్పినటువంటి ఆ టేబుల్ ని కనుక ఫాలో అయితేనే ఇలాంటి లెక్కలు మనం చేయగలం అర్థమవుతుంది. మనకి మూడు యొక్క డిఫరెంట్ కండిషన్స్ కూడా మనకు తెలిసి ఉండాలి, కోఇన్సిడెంట్ కి, ఇంటర్సెక్టింగ్ కి, ప్యారలల్ కి. సో కోఇన్సిడెంట్ లైన్స్ కండిషన్ ఏమిటి, అన్ని రేషియో సమానంగా ఉంటే కోఇన్సిడెంట్ అంటాం, రెండు లైన్స్ కలిసిపోతాయి పూర్తిగా. సో a1/a2 ఈక్వల్ టు b1/b2 is equal to c1/c2 అనేది కండిషన్. దాని ప్రకారం మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ ప్లేస్లో అక్కడ ఉన్నవి సబ్స్టిట్యూట్ చేయాలి. a1/a2 మీన్స్ 3/9, సో 3/9 ఈక్వల్ టు b1/b2 మీన్స్ 4/12, సో 4/12 ఈక్వల్ టు c1/c2, సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 2/k. ఆల్రెడీ మనకి 3/9ని సింప్లిఫై చేయొచ్చు, 3 టేబుల్ 9లో 3 టైమ్స్, అలాగే 4 టేబుల్ 12లో కూడా 3 టైమ్స్. అంటే ఈ రెండు రేషియోస్ ఆల్రెడీ ఈక్వల్ అయిపోయినాయి 1/3కి. అదే రేషియోకి థర్డ్ది కూడా ఈ 2/k కూడా సమానం అయితేనే మనం k వాల్యూని చెప్పగలం. దాని ఆధారంగా ఈ కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్పగలుగుతాం. సో ఈ రెండు ఈక్వేషన్స్ ఒకటే కనుక, అంటే 1/3 సేమ్ రేషియో కాబట్టి 1/3 నుంచి ఫైనల్ గా దేనికి ఈక్వల్ చేయాలి మనం, 2/kకి. దేర్ఫోర్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 2/k. ఎక్కడైతే ఇక్కడ బైలో k ఉంది కాబట్టి మనం క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా k ఇటువైపుకి 3 ఇటువైపుకి తరలిస్తే ఇది ఇంటూ అవుతుంది, ఇది కూడా ఇంటూ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో 1 into k is equal to 2 into 3. సో therefore k is equal to finally 6. సో ఇక్కడ చూడండి అన్నిటిని కూడా 3తో మల్టిప్లై చేసి 3 3s are 9, 3 4s are 12. సో 3 2s are 6 అనేది కూడా ఇక్కడ ఉంటేనే అప్పుడు అవి కోఇన్సిడెంట్ లైన్స్ సూచిస్తాయని జస్ట్ చిన్న అబ్జర్వేషన్ ద్వారా కూడా అదే బిట్ గా ఇస్తే మనం నేరుగా చెప్పేయచ్చు. బట్ ప్రాబ్లం చేసినప్పుడు ఇలా కండిషన్ క్లియర్ గా రాసి ఈక్వేషన్స్ ని సమానం చేసి మనం చేయాలి. సో చూడండి ఇవి కోఇన్సిడెంట్ లైన్స్ కావాలంటే k వాల్యూ ఎంత ఉండాలి, 6 అని తెలుస్తుంది అనమాట. ఇలా కోఇన్సిడెంట్ కానీ ప్యారలల్ కానీ అయితే వీటిని ఈక్వల్ చేయొచ్చు. బట్ ఇంటర్సెక్టింగ్ అయినప్పుడు మాత్రం దేనికి ఈక్వల్ కాదో మాత్రం మనం చెప్పగలుగుతాం. ఇక ఫైనల్ ప్రాబ్లం ఈ ట్రై దిస్ సెక్షన్ లో ఉంది, దాన్ని కూడా మనం కంప్లీట్ చేద్దాం. సో ట్రై దిస్ లోని ఫైనల్ ప్రాబ్లం. సో ఈ వీడియోలో కూడా లాస్ట్ ప్రాబ్లం. ఫర్ వాట్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ p, ఇక్కడ కూడా p అనే వాల్యూ మనం కనుక్కోవాలి, బట్ అవి పాజిటివ్ వాల్యూసే తీసుకోమంటున్నాడు. ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యావ్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. వీటికి ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ రావాలంటే, అంటే ఇవి కోఇన్సిడెంట్ లైన్స్ కావాలి అని డైరెక్ట్ గా అర్థం. చూడండి మెనీ సొల్యూషన్స్ అని ఇచ్చిన
కోఇన్సిడెంట్ ఇచ్చినా ఒకటే. ముందు బోత్ ఈక్వేషన్స్ మనం రాద్దాం యాజ్ ఇట్ ఈస్ గా. సో ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ px plus 3y minus of p minus 3 is equal to 0. And the second equation is 12x plus py minus p is equal to 0. సో 1 and 2 గా ఈ రెండు ఈక్వేషన్స్ కి నేమింగ్ ఇద్దాం. ఇప్పుడు ఇవి ఆల్రెడీ మనకి స్టాండర్డ్ ఫామ్ లో అయితే ఉన్నాయి. ఎక్స్ టర్మ్ వై టర్మ్ కాన్స్టెంట్, ఇక్కడ కూడా ఎక్స్ టర్మ్ వై టర్మ్ కాన్స్టెంట్. బట్ ఇక్కడ ఆ టర్మ్స్ కూడా p అనేటువంటి టర్మ్స్ లో ఉన్నాయి కాబట్టి మనం వీటిని a b c లతో కంపేర్ చేస్తే ఫ్రమ్ ద ఫస్ట్ ఈక్వేషన్ మనం ఏం రాయగలం, a1 నెక్స్ట్ b1 c1. సో a1 x కోఎఫిషియంట్ గా ఇక్కడ a1 ఉండాల్సిన ప్లేస్ లో p ఉంది కనుక a1 is equal to p. b1 అంటే y కోఎఫిషియంట్, ఇదిగో y కోఎఫిషియంట్ 3 ఉంది, సో b1 వాల్యూ 3. c1 మీన్స్ కాన్స్టెంట్, ఈ పదం అంతా కాన్స్టెంటే, అంటే ఈ మైనస్ ఆఫ్ p మైనస్ 3 మొత్తం కాన్స్టెంటే. సో యాజ్ ఇట్ ఈస్ గా ముందు అదే రాద్దాం, మైనస్ ఆఫ్ p మైనస్ 3 లేదా మైనస్ p ప్లస్ 3 అని కూడా రాయొచ్చు. మైనస్ ఆఫ్ మైనస్ ఇది ప్లస్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఫ్రమ్ ద సెకండ్ ఈక్వేషన్ వీ కెన్ రైట్ ద వాల్యూస్ ఆఫ్ a2 అండ్ b2 అండ్ c2. ఈ మూడింటిని కూడా కంపేర్ చేయొచ్చు. a2 means x coefficient in the second equation, so a2 value 12. b2 means y coefficient in the second equation, it is p. And c2 means constant in the second equation, it is minus p. But it is given that these equations have infinitely many solutions. So అదే విషయం ఇక్కడ రాస్తున్నాం, if these have ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. మనకి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అనేది ఎప్పుడు వస్తుంది, రెండు లైన్స్ కలిసిపోయినప్పుడు వస్తుంది, అంటే కోఇన్సిడెంట్ లైన్స్ అయ్యాయని అర్థం. సో కోఇన్సిడెంట్ లైన్స్ అయినప్పుడు మనకు కండిషన్ ఏంటో ఆల్రెడీ తెలుసు, a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. కాబట్టి మనం ఈ కండిషన్స్ స్టడీ చేయడం చాలా ముఖ్యమైన విషయం, మీకు అర్థమవుతుంది. సో ఈ మూడింటిని మనం ఈక్వల్ చేస్తే ఇప్పుడు a1 by a2 b1 by b2 c1 by c2 ని ఈక్వల్ చేయడం ద్వారా పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ p మనం కనుక్కోవాలి. సో a1 by a2 ప్లస్ ఏముందో చూడండి, ఫస్ట్ కోఎఫిషియన్స్ లో p by 12 is equal to b1 by b2, సో ఇట్ ఈస్ 3 by p is equal to c1 by c2. సో ఇది కూడా మైనస్ ఆఫ్ ఎలా క్యాన్సిల్ అయిపోతాయి, మైనస్ ఆఫ్ p minus 3 by మైనస్ p. సో ఈ మైనస్ బై మైనస్ కొట్టేయచ్చు, ఇక్కడ p minus 3 by p ఉందని అర్థం. సో చూడండి p by 12 వాల్యూ 3 by p కి ఈక్వల్ అవ్వాలి, అదే వాల్యూ p minus 3 by p అనే దానికి కూడా ఈక్వల్ అవ్వాలి. ఇలా రెండు ఈక్వాలిటీస్ మన మధ్య ఉన్నప్పుడు వాటిలో ఏదో ఒక పేర్ తీసుకుని ముందు మనం సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ రెండు రేషియోస్ తీసుకోవడం ద్వారానే మనం p వాల్యూ నేరుగా కనుక్కోవచ్చు అండి, మూడో దాంతో అవసరం లేకుండానే. తర్వాత దాన్ని దీంతో కంపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఆ రెండింటిని మాత్రమే మనం తీసుకున్నట్లయితే ముందుగా, సో p by 12 ఈక్వల్ టు 3 by p. ఇక్కడ p అనేది రెండు చోట్ల ఉంది కనుక క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం ద్వారా ఈ బై ని ఇంటూ గాను ఈ బై ఇంటూ గాను మారితే మనకి, సో p ఇంటూ p ఇస్ ఈక్వల్ టు 3 into 12. So p square is equal to 36. 3 12s are 36. Therefore p value ఏమవుతుంది, square root of 36 అవుతుంది. బట్ యాక్చువల్లీ స్క్వేర్ రూట్ కి పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు వాల్యూస్ ఉన్నప్పటికీ ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ మనం తీసుకోమన్నాడు కాబట్టి రూట్ 36 వాల్యూని ఇక్కడ మనం 6 గా తీసుకోవచ్చు, బికాస్ నెగిటివ్ వాల్యూని ఇక్కడ తీసుకునే అవసరం లేదని ప్రాబ్లంలోనే ఉంది. సో ఓన్లీ పాజిటివ్ వాల్యూ అనేటువంటి 6 p వాల్యూగా చెప్పొచ్చు. అదే 6 ని ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 by 6 అంటే అది 1 by 2 అవుతుంది. చూడండి ఇదిగో 3 by 6 సరిపోయింది, 6 by 12 సరిపోయింది. కాబట్టి ఈ 6 ని ఇక్కడ మనం వెరిఫై కూడా చేసుకోవచ్చు, బికాస్ మనకి p minus 3 by p అనేది కూడా మనం కన్ఫర్మ్ చేసుకుంటే లాస్ట్ రేషియో p minus 3 by p ఉంది కాబట్టి p ప్లేస్ లో 6 మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 6 minus 3 by 6, సో ఇట్ ఈస్ 3 by 6, ఇట్ ఈస్ 1 by 2. ఇప్పుడు ఆల్ రేషియోస్ 1 by 2 అయ్యాయో లేదు చూడండి, 3 by p అంటే 3 by 6 1 by 2 అయింది, p by 12 అంటే 6 by 12 కూడా 1 by 2 అయింది. కాబట్టి ఇది అన్ని మూడు రేషియోస్ కి ఈక్వాలిటీ సరిపోయింది కనుక p వాల్యూ ఫైనల్ గా ఏం కన్ఫర్మ్ చేయొచ్చు మనం, therefore p is equal to 6 అని మనం ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మూడు రేషియోస్ సమానం అవ్వాలి, ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉండాలంటే. బట్ ఈ రెండు రేషియోస్ సమానం అవ్వాలంటే p వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 6, బట్ పాజిటివ్ తీసుకుంటే 6 వచ్చింది. అదే 6 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రేషియోస్ తో సరిపోయింది కాబట్టి ఫైనల్ గా p వాల్యూ 6 గా మనం కన్ఫర్మ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి మనకి అన్నౌన్ వాల్యూ కూడా ఒకటి కంటే ఎక్కువ ప్లేసెస్ లో ఉండడం వల్ల కొద్దిగా ఎక్కువ స్టెప్స్ పట్టినట్టుగా మనం తెలుస్తుంది. సో ఈ 4 ప్రాబ్లమ్స్ కూడా మెథడ్ అయితే ఒకటే. ఈ కండిషన్స్ ని మనం స్టడీ చేయడం ద్వారా వాడు ముందుగానే మెనీ సొల్యూషన్స్ అని కానీ, ఇంటర్సెక్టింగ్ అని కానీ, ప్యారలల్ అని కానీ, నో సొల్యూషన్ కానీ ఇలా ఏది ఇచ్చినా కూడా దానికి సూటబుల్ కండిషన్ రాస్తూ ఆ ప్లేస్ లో ఈ కోఎఫిషియెంట్ సబ్స్టిట్యూట్ చేసి
మనకి తెలియని వాల్యూ ఎంత అనేది మనం డిసైడ్ చేయొచ్చు. సో దీంతో మనకి ఎక్సర్సైజ్ 4.1కి ముందున్న డూ దిస్ ట్రై దిస్ అయితే పూర్తిగా కంప్లీట్ అయ్యాయి. రిమైనింగ్ పార్ట్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. In this way, if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt. Express your valuable opinions in the comment box. See you later in the next video. Bye.